అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చాదస్తపు పెళ్ళాం చదువుకున్న మొగుడు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? వెంకటరాజు వరమ్మ దంపతులకి ఆస్తిపాస్తులు అంటూ మరీ భారీగా ఏమీ లేవు, కానీ ఒక 20 ఎకరాలు పొలం ఉంది. ఆ పొలంలో ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటాడు వెంకటరాజు. వరమ్మ విషయానికి వస్తే ఇంట్లో గృహిణిగా ఉంటుంది ఆవిడ. రోజులు తరలిపోవటం మొదలయ్యి వీళ్ళ వివాహం అయిన తర్వాత నెలలు సంవత్సరాలు అలా కాలచక్ర భ్రమణంలో కలిసిపోయి వరమ్మ తల్లిదండ్రులు, వెంకటరాజు తల్లిదండ్రులు కూడా కాలం చేయటం జరిగిపోయింది. వీళ్ళకి మాత్రం పిల్లలు పుట్టలేదు. పిల్లల కోసమని ఎదురు చూసి మొక్కని దేవుడు లేడు, వెళ్ళని గుళ్ళు లేవు, చెయ్యని పూజలు లేవు, మింగని నాటుమందులు లేవు, దానికి తోడు ఉపవాసాలని పూజలని చెయ్యని లేవు. ఎంత శ్రమపడ్డా వీళ్ళకి పిల్లలు కలగలేదు. వెంకటరాజుకి ఆ ఊళ్ళోనే ఉన్న పెద్ద మనుషుల్లో ఒక ఆయనతో స్నేహం. ఆయన బావమరిది ఒక ఆయన సిటీలో ఉంటాడు. అనుకోకుండా ఈ ఊరికి ఆయన వచ్చి లోపాలు ఉన్నప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపించుకొని ట్రీట్మెంట్లు తీసుకుంటే తప్పేమీ ఉండదండి. అలాగని అడ్డమైనవి మింగితే అసలుకే మోసం రావచ్చు అనేసరికి భార్యాభర్తలిద్దరూ డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన అన్నట్టుగా పెద్ద సమస్యలు లేవు, కానీ ఇద్దరికీ కూడా నిజానికి పిల్లలు పుట్టని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి తోడు వీళ్ళు నాటు మందులు అడ్డమైనవి తినేపాటికి ఆ ప్రాబ్లమ్స్ కాస్త పెరిగాయి. దాంతో ఇద్దరికి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ అవసరమని చెప్తే డాక్టరు ట్రీట్మెంట్ చేయించుకున్న సంవత్సరానికే వరమ్మ కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత డాక్టర్లు ఒకటే చెప్పారు, వచ్చింది కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ. ఈవిడ మీరు అడ్డమైనవి వాడటం వల్ల, మూలికల దగ్గర నుంచి మీరు పసర్ల వరకు వాడటం వల్ల మేబీ ఈవిడ గర్భసంచి చాలా వీక్గా ఉంది. నెక్స్ట్ టైంకి ఈవిడికి పిల్లలు పుట్టొచ్చు, పుట్టకపోవచ్చు, ఈ కాన్పు కూడా ఆపరేషన్ పడవచ్చు అని చెప్పారు డాక్టర్లు. ఏది ఏమైనా ముందైతే ఒకళ్ళు పుట్టాలి అనే దాంతో భార్యని అసలు కడుపుతో ఉందనే విషయం బయటికి తెలియనివ్వకుండా వెంకటరాజు పెళ్ళానికి కడుపు వచ్చింది అని తెలియంగానే 4-5 నెలల్లోనే తీసుకెళ్ళి ఇక హాస్పిటల్లోనే పెట్టేశాడు. సీమంతాలు గట్రా కూడా ఏమీ చేయకుండా ఆవిడ్ని బయటికి రానివ్వకుండా హాస్పిటల్లోనే ఉంచితే 9 నెలల తర్వాత వరమ్మ డెలివరీ అయ్యింది. డెలివరీ అయ్యాక బాబు పుట్టాడు. చాలా అందంగా ఉన్నాడు. ఆ శివయ్యకు మొక్కుకోవటం వల్ల పిల్లాడు పుట్టాడు అనే దాంతో రాముల వారి భక్తులు కావడం వల్ల శివరాం అని పేరు పెట్టుకున్నారు. పెట్టుకొని వెంకటరాజు వరమ్మ పిల్లాడిని తీసుకొచ్చి పిల్లాడి మీద ఎవరు కళ్ళు పడతాయోనని చాలా అపురూపంగా పెంచేది వరమ్మ. వెంకటరాజు కొడుకు పుట్టిన దగ్గర నుంచి డబ్బులు మూట కట్టాలనే ఆశ పెరిగిపోయింది. అంతకుముందు బిడ్డలు లేనప్పుడు అన్ని సంవత్సరాలుగా పొదుపు చేసినవి బాగానే ఉన్నాయి. ఇల్లు పెద్దది, మండవాలోగిలి ఇల్లు, మరో 100 ఏళ్ళున్న చెక్కు చెదరనంత స్ట్రాంగ్గా వెంకటరాజు తండ్రి ఉండగానే దాన్ని రెనోవేట్ చేయించిపోయాడు ఆయన. వీళ్ళకు ఉన్న పొలం కూడా బంగారం పండుద్ది. 10 ఎకరాల పొలం హైవే పక్కనుంటే 10 ఎకరాల పొలం వచ్చేసే అసలు ఒక ఫ్యాక్టరీ ఉంటే దాని పక్కనే ఉంటుంది. పొలాలు రేట్లు ఉంటాయి, ప్లస్ బంగారం పండుతాయి, 3 పంటలు వస్తాయి. దాంతో వెంకటరాజు ఇక బాగా డబ్బులు వెనకేయాలి అనే దాంతో రూపాయికి రూపాయి మూట కట్టడం మొదలుపెట్టాడు. వరమ్మకి శివరాం పుట్టిన తర్వాత గర్భసంచి తీసేశారు. ఆపరేషన్ చేసి పిల్లాన్ని తీయటంతోనే ఎటు ఇక పిల్లలు పుట్టేది లేదో, ఉంది ఒక్క కొడుక్కి మూటలు కట్టాలి అనే దాంతో అప్పటి వరకు ఇంట్లో ఒక 4-5 గేదెలు, 4-5 ఆవులు, మేకలు, కోళ్ళు, కుక్కలు ఉండేవి. అవి కాదని చెప్పి ఇక వాటిని పెంచడం మొదలుపెట్టి జీతగాళ్ళని పెట్టి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, చివరికి అంతకుముందు ఇంటి ముందు పూలు పూస్తే చెట్టువి కోసుకెళ్ళండి అమ్మా అనేది ఎవరినైనా, అవి కూడా డబ్బులకి అమ్మటం మొదలుపెట్టింది వరమ్మ. ఇలా రూపాయి కొడుకు కోసం మూట కట్టడం మొదలుపెట్టారు వీళ్ళు. అంతా దాంట్లో కూడా మనుషుల్లో
కాస్త రూపాయి మీద ధ్యాస పెరిగి స్వార్థం పెరిగిందే, లోభితనం పెరిగిందే, అతి పొదుపు పెరిగిందే. పిల్లాడి విషయంలో తప్ప దేనికి రూపాయి ఖర్చు పెట్టకుండా, పాపభీతి అనేదే లేకుండా, పిల్లికి బిచ్చం పెట్టకుండా, ఎంగిలి చేత్తో కాకిని తోలకుండా, ఎవరైనా పెళ్ళిళ్ళకి గట్రా పిలిచినా కూడా ఇదివరకు 1116 పెట్టే మూడు పెళ్ళాం 116లతో సరిపెట్టి వచ్చేయటం మొదలుపెట్టారు. ఇలా రోజులు గడిచిపోతూ పిల్లాడిని స్కూల్లో వేసే వయసు వచ్చింది. ఆ ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ ఫెసిలిటీ తప్ప ఏదీ లేదు. దాంతో పిల్లాడిని పక్కనే ఉన్న టౌన్కి పంపించాలంటే కాన్వెంట్ బస్సు వస్తుంది. కానీ ఏంటంటే ఆ కాన్వెంట్ బస్సుల్లో పిల్లాడు చాలామంది పిల్లలతో కలిసి వెళ్ళాలి. పుట్టక పుట్టినోడు ఒక్కడు, ఒంటి ఊపిరోడు. దానికి తోడు శివరాంకి కాస్త పాల ఉబ్బసం లాంటివి సీజనల్ చేంజెస్ అయితే పిల్లాడికి హెల్త్ త్వరగా పాడై సిక్ అవుద్ది. దానికి డాక్టర్స్ రీజన్ చెప్పారు. బాగా ఏజ్డ్ అయినటువంటి పేరెంట్స్, దానికి తోడు అంతకుముందు హెల్తీగా ఉండాల్సిన యూట్రస్ ప్రాపర్ కేర్ లేకపోవటం, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య క్లోజ్గా ఉండేటటువంటి రిలేషన్ మెయింటైన్ చేయాలి బేబీని ప్లాన్ చేసుకునేటప్పుడు. ఇక వీళ్ళు ఎంతసేపు కూడా పిల్లలు పుట్టాలనే తాపత్రయమే తప్ప వీళ్ళిద్దరి మధ్య లవ్, బాండింగ్, ఎఫెక్షన్ అలాంటివి ఉన్న మనుషులు కాదు, తెలిసిన మనుషులు కాదు. ఇక భార్యాభర్తల సంగము అంటే పెళ్ళయిందే, అది అలా జరిగిపోద్ది. ఒక రాత్రికి గడిచిపోయే రెండు శరీరాల మధ్య ఒక కోరిక లాంటిది అదే. డాక్టర్స్ దాంతో పిల్లాడికి హెల్త్ కేర్ ఎక్కువ తీసుకోవాలని చెప్పడంతో స్కూల్ బస్సులో పంపిస్తే అందరి పిల్లలు అడ్డమైన రోగాలు పిల్లాడికి అంటుతాయేమోనని వెంకటరాజు అప్పటికప్పుడు కారు కొన్నాడు. డ్రైవర్ని పెట్టారు. ఆ డ్రైవర్ పిల్లాడి కోసం మాత్రమే ఉంటాడు. ముందు పొద్దున్నే పిల్లాడిని తీసుకెళ్ళి డ్రైవర్ దింపి ఆ తర్వాత మధ్యాహ్నం వస్తాడు. వచ్చేసరికి వరమ్మ వేడివేడిగా భోజనం ప్రిపేర్ చేసి ఉంచుద్ది. ఆ భోజనాన్ని బాబుకు పట్టుకెళ్ళాలి. సాయంకాలం స్కూల్ నుంచి తీసుకొస్తూనే పిల్లాడి కోసమని అదే టౌన్ నుంచి ఒక టీచర్ వచ్చుద్ది, ఒక మాస్టర్ వస్తాడు. ఇక వాళ్ళు పిల్లాడికి ట్యూషన్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లాడికి కొంచెం వయసు పెరిగే కొద్దీ నేను మ్యూజిక్ నేర్చుకుంటా, డాన్స్ నేర్చుకుంటా, నేను కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తాను, స్పోర్ట్స్లోకి వెళ్తాను ఇలా అంటాం మొదలు పెడితే మెల్లమెల్లగా టౌన్ వాతావరణంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పిల్లాడు. దాంతో ఇక డ్రైవర్ని స్కూల్ నుంచి స్విమ్మింగ్కి, అటు నుంచి డాన్స్కి, అటు నుంచి మ్యూజిక్కి ఇలా తీసుకెళ్ళి పిల్లాడు వచ్చేపాటికి బాగా పొద్దుకూకిపోవటం. ఇక పిల్లాడి హెల్త్ విషయంలో మాత్రం వద్దు అంటున్న వరమ్మ కుక్కి పెట్టి వెంకటరాజు కూరి పెడతారు పిల్లాడికి. ఇలా 10th క్లాస్ అయిపోయింది. పిల్లాడి విషయంలో మాత్రం చాలా మొండోడు, మంచోడు శివరాం. నిజంగా చెప్పాలంటే కోపం రాదు, వస్తే ఆ కోపాన్ని పట్టలేం. నిజంగా ఆ పరమశివుడు లాంటివాడే, ఆ రాముడు లాంటివాడే. ఏది కావాలన్నా సరే మొహమాటం లేకుండా అడుగుతాడు. అది ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ఇచ్చేంత వరకు వీళ్ళని ఊరుకోడు. దయాగుణం, దానగుణం కలగలిసిన వాడు, మంచి బుద్ధి ఉన్నవాడు. అమ్మా నాన్నలు ఎంతైతే స్వార్థపూరితమైనటువంటి బుద్ధితో రూపాయికి రూపాయి ముడేయటం మొదలుపెట్టారో పిల్లాడు అమ్మా నాన్నలకి తెలియకుండా తను చదువుకునే దగ్గర బయట పేద పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి బుక్స్ అని కొనివ్వటం, బట్టలు అని కొనివ్వటం, అక్కడే హోటల్ ఉంటే ప్యాక్ చేయించి ఫుడ్ అని ఇవ్వటం, ఎదుటి వాళ్ళ కష్ట సుఖాలు అడగటం చాలా మంచి బుద్ధి శివరాందే. కాలచక్ర ప్రవాహంలో పిల్లాడు 10th అయిపోయి మంచి మార్కులు వచ్చినాయి. ఇంటర్ కూడా అదే టౌన్లో. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక్కటే అనుకున్నాడు, తను చాలా బాగా చదువుకోవాలి. ఆ చదువు కూడా ఎలా చదువుకోవాలి అంటే పెద్ద ఇంజనీర్ అవ్వాలి, తను ఎలక్ట్రికల్ ఇంజనీర్ చదువుకోవాలి అనేది శివరాం కళ. ముందు నువ్వు దూరాభారాలు వెళతానంటే మేము నిన్ను వదిలిపెట్టి ఉండలేం, నేను కావాలన్నది చదివించకపోతే నేను చస్తాను అని చెప్పాడు శివరాం. ఒక్కగానొక్కడి ఇష్టం కాదంటం ఎందుకు లేవే అన్నాడు వెంకటరాజు. నిజానికి శివరాం ఎప్పుడైతే గనక 10th నుంచి ఇంటర్కి వెళ్ళాడో, ఇంటర్లో వాహిని అనే అమ్మాయితో ముందు పరిచయం, తర్వాత స్నేహం, తర్వాత ప్రేమ. ఆ అమ్మాయి ఆ కాలేజీ ప్రిన్సిపల్ గారి కూతురు. ఆయన చాలా మంచోడు. ఆ ప్రిన్సిపల్ గారు శివరాం చాలా బాగా చదువుతాడని ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉండేది. వాహిని చాలా మంచి పిల్ల. ఈ తరం అమ్మాయి నిజం చెప్పాలంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, కల్లా కపటం ఉండదు.
తప్పులు తప్పుడు పనులు సహించదు. మనిషిలో ఆత్మాభిమానం అనేది చాలా ఎక్కువ. చాలా గారాబంగా పెంచుకున్నారు ప్రిన్సిపల్ సార్ వాళ్ళు వాహినిని. ఆయన చదువుకే ముందు పెట్టవేస్తాడు. వాళ్ళకి స్థిరచరాస్తులు ఏమీ లేవు. ఆయన ఉద్యోగం ఒక సొంత ఇల్లు తప్ప. వాహిని వాళ్ళ అమ్మగారు కూడా లెక్చరర్గా పనిచేస్తారు వేరే కాలేజీలో. ఆయన ఇక్కడ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తారు. వాహిని వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలే. వాహిని వాళ్ళ అక్కకి వాహినికి ఏజ్లో గ్యాప్ ఎక్కువ. ఆవిడ ఆల్రెడీ పెద్ద చదువుకొని ఆవిడ అబ్రాడ్ వెళ్ళి అక్కడే చదువుకుంటూ ఒక ఆయన్ని ప్రేమించి ఆయన్ని ఇండియా తీసుకొచ్చి అమ్మా నాన్నలను ఒప్పించి పెళ్లి చేసుకొని అబ్రాడ్లో సెటిల్ అయిపోయింది వాహిని అక్క. ఇక ఆవిడ లైఫ్ సెటిల్డ్. కూతురు విషయానికి వస్తే చిన్న కూతురుని కూడా మంచి చదివే చదివించాలనుకుంటున్నాడు వాహిని తండ్రి. అలా అనుకుంటున్న వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించిందే. శివరాంని వాహిని అడిగింది, ఏం చేద్దాం అనుకుంటున్నావు శివ తర్వాత అని. ఏం లేదు వాహి, ఇలా ఎలక్ట్రికల్ ఇంజనీర్ చదువుదామంటున్నాను అంటే నాన్నగారు నన్ను ఎటు జాయిన్ అవ్వమంటున్నారు, నేను నీతో పాటే జాయిన్ అయిపోతాను, కలిసి వెళ్దామా అంది వాహిని. అనేసరికి ఆమెను వదిలి ఆయన అస్సలు ఉండడు. దాంతో అమ్మా నాన్నల్ని ఒప్పించి సిటీలో చాలా పెద్ద కాలేజ్కి ఎంట్రన్స్ రాస్తే సీట్ వచ్చింది ఇద్దరికీ కూడా. బాయ్స్ హాస్టల్లో ఆయన, గర్ల్స్ హాస్టల్లో ఆవిడ. మొత్తానికి కాలేజ్లో జాయిన్ అయ్యారు. కాలేజ్లో జాయిన్ అయ్యి క్లాసులో ఇద్దరు ముందంజలోనే ఉండేవాళ్ళు. చదువుని నెగ్లెక్ట్ చేయకుండా, చదువు పరంగా ఎక్కడ ఏది తక్కువ కానివ్వకుండా మంచి మార్కులతో చదువుకుంటూ లిమిటేషన్స్లో ఉండే ప్రేమే నిజం చెప్పాలంటే గనక. హగ్గులు, ముద్దులు, తిరిగేయటాలు, కాలు జారటాలు ఇలాంటివి అస్సలు వాహిని హిస్టరీలో ఉండవు. ప్రిన్సిపల్ గారి కూతురు అలాగే ఉంటుంది నిజంగా. శివరాం కూడా కక్కుర్తి తరహా వ్యక్తి కాదు. ఈ జనరేషన్లో చాలామందికి అంటుకునే చాలా రకాలైనటువంటి జబ్బులు వాళ్ళకి అంటుకోలేదు. అందులో ముఖ్యంగా తాగుళ్ళు, సిగరెట్లు, జోదాలు, బెట్టింగులు, ఇక క్రికెట్ బెట్టింగులు ఆడేయటాలు, అమ్మాయిలతో ఇక వీడు కాదు వాడని, వాడు బాయ్ ఫ్రెండ్ అని వీడికి చెప్పకుండా, వీడు బాయ్ ఫ్రెండ్ అని వాడికి చెప్పకుండా ఫ్లర్టింగులతో ఉండే గేమ్స్ ఇవేవి వాళ్ళు ప్లే చేసేవాళ్ళు కాదు. చాలా నిజాయితీతో కూడుకున్నటువంటి, నిజం చెప్పాలంటే కల్మషం లేనే, చాలా క్లియర్గా ఉండేటటువంటి ట్రాన్స్పరెంట్ ప్రేమ వాళ్ళదే. క్లోజ్డ్ బుక్ లాగా ఉండే రహస్యాలు వాళ్ళ ప్రేమలో ఉండవు. ఓపెన్ బుక్కే. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా అభిమానం, గౌరవం కూడా ఇచ్చి పుచ్చుకునేవాళ్ళు. ప్రేమ కూడా అంత విలువగా ఉంటుందా అన్నంత విలువగా ఉండేది వాళ్ళ ప్రేమ. ఆ తర్వాత వాహినిది శివరాంది ఇలా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత పీజీ కూడా కలిసే చేశారు. చేసిన తర్వాత శివరాంకి చాలా పెద్ద మెట్రో సిటీలో, చాలా పెద్ద హై పోస్ట్లో, ఆయనకి పెద్ద కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చింది. ఆయనతో పాటు దాంట్లో సేమ్ సెక్టార్లో వాహినికి కూడా వచ్చింది. దాంతో ఇద్దరూ కలిసి జాబ్కి వెళ్ళి ఆ జాబ్లో ఫస్ట్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు శివరాం వాహిని కలిసి ఇద్దరు వేరేనే. వాహిని ఒకచోట పేయింగ్ గెస్ట్గా ఉంటే శివరాం ఒకచోట పేయింగ్ గెస్ట్గా ఉన్నారు. ఆ తర్వాత ఇంకా ఎంతకాలం ఇలా పెళ్లి చేసుకుందాం వాహి అన్నాడు శివరాం. సరే, నేను మా ఇంట్లో చెప్తాను, నువ్వు మీ ఇంట్లో చెప్పు అంది వాహినే. వెళ్ళి శివరాం గురించి ఇలా వాళ్ళ ఇంట్లో చెప్పింది. చెప్తే శివ నాకెందుకు తెలియదమ్మా, బాగా చదువుకుంటాడో, మంచి పిల్లాడు కూడాను, వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిదే, వాళ్ళకి మనకంటూ కోట్ల ఆస్తులు లేవు కానీ తినాగొడవ బాగానే ఉన్నాయి, ఒక్కడే పిల్లాడు, దానికి తోడు శివకి సంస్కారం చాలా ఎక్కువ, కొంచెం కోపదారన్న మాటే కానీ ఆ కోపంలో న్యాయం ఉంటుంది, వాళ్ళ అమ్మా నాన్నల్ని వచ్చి మాట్లాడనివ్వు, అప్పుడు ఆలోచిస్తాను అన్నాడు ప్రిన్సిపల్ గారు. వాహిని అదే విషయాన్ని శివరాంతో చెప్పింది. ఇక నేనేనమాట చెప్పాల్సిందే అని వెంకటరాజు వరమ్మతో ఇలా ప్రిన్సిపల్ గారమ్మాయి వాహిని నేను ఇలా ఇష్టపడ్డాను, తను కూడా చదువుకుంది, తనకు కూడా జాబ్ వచ్చింది అనే ఇలా చెప్పుకొచ్చాడు శివరాం. చెప్పుకొస్తే మేము మనకి దూర బంధువైన ఒకళ్ళ అమ్మాయిని ఇస్తామంటున్నారు, అలాగే అత్త కూతురు ఉంది, మామయ్య కూతురు ఉంది, అది ఇది అన్నారు వెంకటరాజు వరమ్మ. నాకు ఇష్టమైన అమ్మాయిని, నేను ప్రేమించిన అమ్మాయినే నేను పెళ్ళి చేసుకుంటాను, వచ్చి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడమంటే ఏం మాట్లాడుతున్నారు మీ ఇద్దరు అన్నాడు ఆయన. అంటే పేరుకు పంతులు గారే కానీ వాళ్ళకి వెనక ముందు ఏమీ లేదుగా, మాకు తెలుసులే, ఒక సొంత ఇల్లు ఉంది,
అది కూడా ఏముంది, మహా 2 అంతస్తులు ఇల్లు. ఆ 2 అంతస్తుల్లో ఒక పోర్షన్ పెద్ద కూతురికి, ఒక పోర్షన్ చిన్న కూతురికి పెడతారో లేదో, అదే లక్షలు ఖరీదు చేసేదేం కాదు. ఇచ్చిదంతే ఒక 50 లక్షల ఖరీదు ఉంటుందేమో. ఇక ఉద్యోగాలు చేసుకునే అమ్మా నాన్నలు, రేపొద్దున కోడలు ఒట్టి చేతులతో వచ్చిందంటే మనకు అవమానం కాదా? అలా అనుకుంటే నేను కోడల కోసం అని చెప్పే 200 కాసులు బంగారం చేపించి పెట్టాను, ఒక 10 కిలోలు వెండి కొని పెట్టాను. మీ నాన్న 20 ఎకరాల పొలాన్ని 50 ఎకరాలు చేశాడు ఇంతకాలంగా. మనకంటూ సిటీలో స్థలాలు ఉన్నాయి, దానికి తోడు ఇల్లు కట్టించి అద్దెలకి ఇచ్చి ఉంచాం వాటిల్లో. అవి కాకుండా బ్యాంకీలో బోల్డ్ డబ్బు మూలుగుతుంది. మరి మన బోటోళ్ళకి అట్టాటోళ్ళంటే అని అమ్మా నాన్నలు అనేసరికి, సరే మీకు నచ్చిన వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటా, పీటల మీదే నేను పోతాను, సరేనా? ఆ తర్వాత అది విధవ అవుద్ది, దానికి మొత్తం పెట్టుకోండి. నేనైతే మాత్రం తన తప్ప ఇంకో దాన్ని తాకను. మీరు ఇలాగే మాట్లాడితే నేను సస్తాను. మీ పరుగు తీసి వీధిలో నుంచొని పురుగుల మందు తాగిపోతా. నా గురించి మీకు బాగా తెలుసు అని ఆయన, ఏం చేసుకుంటావు నాన్న, నెత్తి మీద పోసుకుంటావా? మనం ఆనందంగా ఉండటానికి డబ్బు అవసరమే కాదన్నో, కానీ అత్యాశతో మొత్తం మనకే కావాలి అనుకునే స్వార్థపూరితమైనటువంటి బుద్ధి ఉంది చూసావా, అది చాలా తప్పు నాన్న. వాళ్ళకి ఏమీ లేకపోయినా మన దగ్గర లేని అతి విలువైంది ఒకటి ఉంది తెలుసా? ఏంటంటే నువ్వెంత సంపాదించినా నీ దగ్గర లో క్లాస్ లక్షణాలు పోలేదో, నీ దగ్గర అలగా మాటలు పోలేదమ్మా. కానీ వాళ్ళు డీసెంట్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్. ఆయన వెనకేయాలనుకుంటే వేసుండేవాడు. 2 కూతుళ్ళని ప్రయోజకత్వం ఉన్న చదువులు లక్షలు పోసి చదివించిన తండ్రి ఆయన. మరొకటి ఏంటో తెలుసా, అన్నిటికన్నా విలువైన సంస్కారం ఏడిసింది వాళ్ళకి, అది ఏడవలేదు మనకే అన్నాడు ఆయన. దాంతో కొడుకు సస్తానన్నాడని నచ్చకపోని ఇక ఒప్పుకోక తప్పదు కదా. వెళ్ళి ఆయనతో మాట్లాడిన తర్వాత పెళ్ళికి ఒప్పుకొని, మా అబ్బాయి పెళ్ళి మా ఊళ్ళో మేమే చేసుకుంటామండి, ఒక్కగానొక్క కొడుకు కదా అనేపాటికి అలాగేనమ్మా అన్నాడు ఆయన. అన్న తర్వాత కోడలికి ఏం నగలు పెడుతున్నారా ఏంటా అని ఒక కన్నేసి వరమ్మ చూస్తూనే ఉంటే, వాళ్ళు వాళ్ళ లెవెల్కి తగ్గినట్టుగా అమ్మాయికి ఒక 5 లక్షల్లో డైమండ్ నెక్లెస్, 3 లక్షల్లో డైమండ్ బ్యాంగిల్స్, దాంతోపాటు ఒక 2 లక్షల్లో డైమండ్ నెక్లెస్ పెట్టిన తర్వాత ఇక అమ్మాయి విషయానికి వచ్చే ఇయర్ రింగ్స్ అవి తీసుకునే చాలా సింపుల్గా ఉండే మినిమల్ గోల్డ్ వీళ్ళ లెక్కలో అదే వాళ్ళు పెట్టి వాళ్ళ అల్లుడి వరకు పెట్టుకుని, అమ్మాయికి అల్లుడికి మాత్రం ఆయన హనీమూన్ టికెట్లు ఇచ్చాడు. వాళ్ళ స్తోమత స్థాయి అంతవరకే. ఇక కొడుకు కోళ్ళు పెళ్ళయింది, కోళ్ళు వచ్చిందే, సత్యనారాయణ వ్రతాలు అయిపోయినాయి. వెంటనే కొడుకు హనీమూన్కి తీసుకెళ్ళాడు. హనీమూన్కి వెళ్ళి రాగానే మేము ఇంకా ఉద్యోగాలకు వెళ్ళిపోవాలి, ఇప్పటికే చాలా లేట్ అయింది అని చెప్పి, నాన్న నేను అక్కడ ఇల్లు కొనుక్కుంటాను, నువ్వు మనీ ఇస్తే మంచిదే అని అడిగేశాడు ఆయన. అడిగితే మేము వచ్చి చూసి స్థలం తీసుకొని, అక్కర్లేదు నేను వెళ్ళా చూసుకున్నాను, నువ్వు మనీ పే చేసి రిజిస్ట్రేషన్ నా పేరు మీద చేయించు చాలన్నాడు ఆయన. అలా వెళ్ళగానే, అమ్మ నువ్వు తనకి ఇవ్వాల్సినటువంటి బంగారం వెండి తనకిచ్చేసే అని చెప్పి భార్యకి ఇప్పించాడు. పెళ్ళిలో కోడలికి పెట్టాలి, కానీ పెళ్ళిలో ప్రాణం ఒప్పి వీళ్ళు పెట్టల, ఆయన ఇప్పించేశాడు. ఆ తర్వాత ఇక నేను తను ఆఫీస్కి ఎలా వెళ్తావు నాన్న, కారు కావాలి అని చెప్పి కారు కొనిచ్చుకున్నాడు శివరాం. కొనిచ్చుకున్న తర్వాత సిటీలో కాపురం, ఇంట్లో పనోళ్ళు, కొడుకు జీతం వీళ్ళు అడగటానికి లేదు, కోడల్ని ఉద్యోగం మానమని వీళ్ళు అనటానికి లేదు. వీళ్ళని కూడా వచ్చి మాతోనే ఉండండి అత్తయ్య, మాతోనే ఉండండి మామయ్య, ఏముంటారు ఆ పల్లెటూళ్ళలో అని ఆవిడ చాలా ఆప్యాయంగా ప్రాణం పెట్టి మరీ పలకరించేదే. వీళ్ళు ఎప్పుడైనా వచ్చినా కూడా ఆఫీసులో ఎంత హెక్టిక్ వర్క్ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా సరే వచ్చే మామగారి కోసం అత్తగారి కోసం వంటమ్మాయితో దగ్గరుండి వాళ్ళకి నచ్చినవి వండించి సరదాగా మాట్లాడుతూ కలిసి భోంచేసి అత్తగారికి మామగారికి బట్టలని పళ్ళని తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చూపించి ఖరీదైన మందులని, దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ తినండి అని, ఇవి తినండి అవి తినండి, అలాగే ఈ స్వెటర్స్ వేసుకోండి, ఈ క్రీమ్స్ రాసుకోండి, అత్తమ్మ ఈ హెయిర్ డై వాడండి అని చాలా కలిసిపోద్ది వాహిని. ఆయనకి భార్యలో అదే ఇష్టం. నిజం చెప్పాలంటే గనక
ఎదుటి వాళ్ళు మనతో ఎలా ఉంటున్నారు అనే దాన్ని బట్టే మనం ఉండాలి అంటే అది నిజమే కాకుండా పోదు. ఆ విషయం గురించి చెప్పాలంటే వరమ్మ వెంకటరాజు తెగ నటించేస్తారు వాహినితో. అదమ్మా ఇదమ్మా అలాగమ్మా ఇలాగమ్మా అనే ఏదున్నా మనసులో తొక్కేయటమే కానీ పైకి రానివ్వరు. శివరాం ఊరుకోడు కాబట్టి వాళ్ళేం వెంటనే పిల్లల్ని కనాలనుకోలేదు. పెళ్ళైన తర్వాత 3 years ప్లాన్ చేసుకున్నారు. 3 years తర్వాత వాహిని ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత పుట్టింటి సీమంతాలు, అత్తింటి సీమంతాలు. ఆవిడ 8th month వరకు ఆఫీస్కి వెళ్ళింది. ఆ తర్వాత ఆయన ఇంట్లోనే ఉండి భార్యను చూసుకుంటూ ఆఫీస్ పని చేసుకునేవాడు. ఇలా పనివాళ్ళు తను వెళ్ళి ఉండాల్సిన అవసరం లేకుండానే పని వాళ్ళని పెట్టి కొడుకే కోడల్ని చూసుకోవటం. దానికి తోడు కోడలు వాళ్ళ అమ్మ నాన్నగారు వాళ్ళు వచ్చే ఆ అమ్మాయిని చూసి వెళ్ళటం. వీళ్ళు వెళ్ళేవాళ్ళు చాలా ఆప్యాయంగా ఆవిడ ఉన్న వీళ్ళకి మాత్రం ఎందుకనో మింగుడు పడేది కాదు. ఆ విషయం బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. వెళ్ళిన ప్రతిసారి వచ్చి మాతో ఉండమంటే మాకు ఇక్కడ నీళ్లు పడవమ్మా, ఈ వాతావరణం పడదు, ఇక్కడ ఉండలేం, అక్కడ గాలి అలవాటైపోయింది అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక వారం 10 రోజులు ఉండే. ఇక నెలలు నిండాక వాహిని ప్రసవించింది. పాప పుట్టింది. పాప పేరు శోభ అని పెట్టుకున్నారు. పాప చాలా ముద్దుగా చాలా అందంగా బొమ్మలాగా ఉంది. నిజం చెప్పాలంటే వాహిని శివరాం ఇద్దరు అందంగా ఉంటారు. పిల్ల చాలా అందంగా పుట్టింది. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ ఒక 5 years ప్లాన్ చేసుకుందాం అనుకున్నారు. కానీ అనుకోకుండా వాహిని తీసుకునేటటువంటి బర్త్ కంట్రోల్ ఫెయిల్ అయింది. ఆవిడకే ఫెయిల్ అయ్యే కూతురు పుట్టిన తర్వాత 2nd yearలోనే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. అబార్ట్ చేయించుకుందాము అనే దాంట్లో ఉండే డాక్టర్స్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ అని చెప్పేపాటికే సరేనని ఈ ఇంటికి వచ్చి ఉంచుకోక తప్పలేదు. ఆ తర్వాత 9 నెలలకే బాబు పుట్టాడు. అభిరామ్ అని పెట్టుకున్నారు బాబు పేరు. పిల్లాడు చాలా అందంగా ఉంటాడు. ఇలా రోజులు గడిచిపోతూ పాపకి 2 ఏళ్ల వయసు వచ్చింది. వచ్చిన తర్వాత వరమ్మ వెంకటరాజు ఒకసారి ఇంటికి వచ్చారు. వచ్చి పెద్దవాళ్ళం అయిపోయాం, లోన్లీగా ఉంటున్నాం, ఒంటరితనం, ఏదో తెలియని బాధ, వచ్చి మా దగ్గర ఉండండి అని వాహిని అడిగింది. వద్దమ్మా, అక్కడ అలవాటు కదా మాకు, అక్కడే ఉంటాం. కాకపోతే మగపిల్లాడు కాబట్టి నీ కొడుకుని ఇమ్మనమని నేను అడగను. అదీ కాక వాడు చిన్నోడు కదా, మనవరాల్ని నాకు ఇస్తే కనుక మేము అక్కడ పెంచి చదివించి ప్రయోజకురాల్ని చేసి మీకు అప్పచెప్తామమ్మా అని మాకు కాస్త మా ఒంటరి జీవితాల్లో అదొస్తే ఏదో కాస్త నవ్వులు జల్లులు కురిసినట్టు ఉంటుంది అని అడిగారు ఇద్దరు. పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. ఆయనేమీ మాట్లాడలేదు, మౌనంగా ఊరుకున్నాడు. ఆయన విషయం ఆవిడకి తెలుసు. ఎందుకంటే పిల్లల్ని కనే విషయమైనా, పెంచే విషయమైనా, పిల్లలకు సంబంధించిన విషయం, ఇంటికి సంబంధించిన విషయం, ఏదైనా నిర్ణయం తనే తీసుకోవాలి. ఆయన ఆ విషయాల్లో అస్సలు కలగజేసుకోడు. అంత ప్రయారిటీ భార్యకి ఇస్తాడు. దాంతో వాహిని సరే తీసుకెళ్ళండి అందే. శివరాం లోపలికి పిలిచి ఇష్టపూర్వకంగానే అంటున్నావా వాహి అంటే పర్వాలేదులేండి, నిజమేగా వాళ్ళన్నది కూడా. మనమంటే సిటీలో ఉంటున్నాం, ఉద్యోగాలకు వెళుతున్నాం, బాబుని నేను మేనేజ్ చేసుకోగలను, నేను కేర్ టేకర్ని పెట్టుకున్నాను, పాపని మిమ్మల్ని పెంచింది వాళ్ళు కాదా, పక్కనే ఉన్న టౌన్కు పంపిస్తానంటున్నారు, అత్తయ్య బోల్డ్ రకాలు వండి పెట్టుకుంటారు, ఏమీ పర్వాలేదులే ఉండనివ్వండి, వాళ్ళకి ఈ వయసులో దాన్ని పెంచుకోవాలనే కోరిక కలిగిందేమో, అది కాక మీరు కొడుకేనని ఆడపిల్లని కనాలనే మురిపం తీరలేదని పాప కావాలని మరీ అడుగుతున్నారుగా, ఎక్కడుంటే ఏమైందే, వాళ్ళు మాత్రం తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కాదా, నానమ్మ తాతయ్య అంటే వాళ్ళే లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చాములేండి అని చెప్పి తీసుకెళ్ళండి అత్తమ్మ అందావిడ. అలా పాపని 2 ఏళ్ల వయసులో తీసుకెళ్ళి వరమ్మ వెంకటరాజు అక్కడ వాళ్ళ దగ్గర పెంచడం మొదలుపెట్టారు. ఇలా బాబు అభిరామ్ ఇక్కడ పెరగటం మొదలయ్యాడు. వీళ్ళు సంవత్సరానికి 2 సార్లు వీళ్ళున్న దగ్గర నుంచి వెళ్ళటం కూడా గగనమే. వాళ్ళు పాపను తీసుకెళ్ళిన దగ్గర నుంచి రావటం బాగా తగ్గించేశారు. 6 నెలలకోసారి, సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు పాపని ఇద్దరి మధ్యలో పడుకోబెట్టుకునేవాళ్ళు వెంకటరాజు వరమ్మ. పిల్ల కూడా నానమ్మ తాతయ్యతో బాగా మాల్యంగా ఉండి అమ్మ నాన్నల్ని
నవ్వుతూ పలకరించేది. బాగున్నావా అమ్మ, నానమ్మ తాతయ్యనేమి ఇబ్బంది పెట్టట్లేదుగా అని అడిగేది వాహిని. అలా ఏమీ లేదమ్మా, నానమ్మ గారితో తాతయ్య గారితో నేను హ్యాపీగానే ఉన్నాను అని చెప్పేది శోభ. పోనీలే బాగా చదువుకుంటున్నావుగా అని అడిగేవాడు శివరాం. ఓ అనేది శోభ. ఆ తర్వాత ఇక వీళ్ళు మధ్య మధ్యలో వెళ్ళి రావటం, అలా వెళ్ళినప్పుడు పిల్లని దగ్గరికి తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అవి ఇవి అని కొనుక్కెళ్ళటం. వారం 10 రోజులు ఉంటే ఆ వారం 10 రోజులు మీరున్నారు కదమ్మా, అందుకే బడికి పంపలేదు, మీ దగ్గరే ఉంటానని పాపం అదే చెప్పలేదు, కానీ దాని మనసులో తల్లిదండ్రులతో ఉండాలని ఉంటుందిగా అనేది వరమ్మ. నవ్వుకుని ఆ 10 రోజులు అక్కతో అభిరామ్ ఆడుకుని ఆ తర్వాత తిరిగి వచ్చేసేవాళ్ళు. పిల్ల పెద్ద మనిషి అయిందే. పెద్ద మనిషి అయితే ఓణేల ఫంక్షను పెద్ద మనిషి ఫంక్షను కలిపి పిల్ల 11వ ఏటే అయిందని చాలా గ్రాండ్గా చేశారు అత్తమామలు. చేసినప్పుడు వెళ్ళారు వాహిని శివరాం. వెళ్ళిన తర్వాత ఆ పిల్లాడికి కూడా పంచెలు ఇచ్చేద్దామమ్మా ఇందులోనే కలిపి అంటే, సరే మీ ఇష్టం అండి అంది వాహిని. అయిపోయిన తర్వాత వీళ్ళు కరెక్ట్గా తిరిగి వచ్చే టైంకి శివరాంకి ఒక ఫోన్ వచ్చింది. మీ భార్య భర్తలకి ఇద్దరికి ఆన్ సైట్ వచ్చింది, మీరు అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ 10 నుంచి 15 సంవత్సరాలు వర్క్ చేయాలి, మీరు ఇష్టపడితే అక్కడే ఉండిపోవచ్చు, లేదంటే వెనక్కి రావచ్చు అని. దాంతో ఆయన ఆవిడ కూర్చుని ఏం చేద్దాం అనుకున్నారో. ఏం చేసేదేముంది, జాబ్ మానేసి అయితే ఇప్పుడు ఇంట్లో కూర్చోలే, అలాగని చెప్పి వేరే దానికి అప్లై చేసుకుని వెళ్ళిన ఫ్రెషర్స్ లెక్కే పడతాం, పర్వాలేదులే లైఫ్లో ఇదో సెగ్మెంట్ అనుకోవాలంతే అని పాపని కూడా రామ్మ మాతో పాటు తీసుకెళ్తాం అని అడిగారు. పర్వాలేదులేరా, మా దగ్గర ఉంటుంది, మీరు వెళ్ళండి, ఇక్కడ చదివిస్తున్నాగా మేము, మళ్ళీ అంతా చెడగొట్టుకోవటం ఎందుకు అంటే, రాక్ కానీ పిల్లాడి చేయి పట్టుకుంటే నేను ఇక్కడ ఉంటానులే అంది శోభ. జాగ్రత్తమ్మ, నానమ్మ తాతయ్యని ఇబ్బంది పెట్టకు అని చెప్పి వాహిని శివరాం బాబుని తీసుకుని అమెరికా వెళ్ళిపోయారు. అలా ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళొస్తూ బాబుని చదివించుకుంటూ అక్కడ వాళ్ళు ఉండిపోవాల్సి వచ్చిందే. వీళ్ళ ఫ్యామిలీకి అక్కడ మన ఇండియా నుంచి ఉద్యోగం మీదే వచ్చిన మరొక ఫ్యామిలీతో పరిచయం ఏర్పడిందే. ఆవిడ పేరు శ్యామల, ఆయన పేరు శంకర్. వాళ్ళకి 2 అమ్మాయిలు. వాళ్ళ కూతురు పేరు ప్రియ. పిల్ల చాలా పెద్దది. పిల్లాడి పేరు నవీను. పిల్లాడు ఇక్కడికి వచ్చేటప్పటికే ఆల్రెడీ 10th క్లాసు అయిపోయిన పిల్లాడిని తీసుకొచ్చారు వాళ్ళు. వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ చాలా క్లోజ్ బాండింగ్తో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. వాహి అంటే శ్యాము అనేంత, శంకర్ అంటే శివ అనేంత చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఇక వయసులో పెద్ద చిన్న అయ్యే కానీ నవీన్ అభిరామ్ కూడా చాలా క్లోజ్గా ఉండే. అదిరా అభి ఇదిరా అభి అంటే ఇక నవీన్ను అది నవీన్ ఇది నవీన్ అని చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఇంత దాంట్లో కూడా అభిరామ్ నేను ఎంబీబీఎస్ చేస్తాను అని చెప్పాడు. నవీన్ ఆల్రెడీ తను మాస్టర్స్ చేసి యుఎస్లోనే సెటిల్ అయిపోతానని చెప్పాడు వాళ్ళ అమ్మ నాన్నలకే. ప్రియ కూడా ఇండియాలో వాళ్ళ నాయనమ్మ తాతయ్య దగ్గర ఉండి పిల్ల చాలా బాగా చదువుకుంటుంది. రోజులు ఇలా గడిచిపోతూ కాలచక్ర ప్రవాహంలో వీళ్ళు అమెరికా నుంచే వారం వారం ఫోన్ చేసేవాళ్ళు వెంకటరాజుకి వరబ్బకే. శోభతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కాలచక్ర ప్రవాహంలో పిల్లలు ఎదగటం మొదలయ్యారు. అలా ఎదగటం మొదలైన తర్వాత ఫస్ట్ అందరికన్నా పెద్దది శ్యామల కూతురు ప్రియ. ప్రీతం అనే ఒక అబ్బాయిని కాలేజీలో ఇష్టపడిందని వాళ్ళ అత్త మామలు మేము కనుక్కున్నాము, పిల్లాడు చాలా మంచోడంటమ్మా అనేసరికి శ్యామల శంకరు నవీన్ని వెంట పెట్టుకొని వెళ్తూ వచ్చి తీరాల్సిందేనని వాహిని శివరాం అభిరామును కూడా ఇండియా వెళ్ళి మనం చానాళ్ళు అయింది కదా అని మధ్యలో ఒకసారి వెళ్ళి కూతురు పెళ్ళి హడావిడిగా జరిపించేసి వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు వెంకటరాజుని వరమ్మని పాపని అలా వెళ్ళి కలిసి వచ్చేసారు ముగ్గురు. వెంటనే మళ్ళీ అందరు కలిసి అమెరికా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆఫీస్ పని అంత హెక్టిక్గా ఉండేసరికి మొత్తానికి శ్యామల శంకర్ల కూతురు ప్రియా పెద్ద మెట్రో సిటీలో మొగుడు పెళ్ళాం జాబ్ చేసుకుంటూ అప్పుడే పిల్లలు వద్దని ప్లానింగ్ చేసుకుని మంచి అత్తామామలు ఉన్న ఫ్యామిలీ, వేరు కాపురం, అర్థం చేసుకునే భర్త, హ్యాపీగా ఆ అమ్మాయి లైఫ్ సెటిల్ అయిపోయింది. వాళ్ళకి అంతవరకు ఏ బాధ లేదో. ఇక ఇక్కడ
రోజులు గడిచిపోతూ నవీన్ చదువు కంప్లీట్ అయిపోయి నవీన్కి అక్కడే పెద్ద ఎంఎన్సి కంపెనీలో జాబ్ వచ్చిందే. చాలా మంచి జీతం. దానికి తోడు వీళ్ళక్కడ సొంత ఇల్లు కొనుక్కున్నారు ఇద్దరు కూడాను. ఇటువైపున శివరాం కొన్నాడు, అటు శంకర్ కొన్నాడు. శంకర్ కొన్న ఇంట్లో నవీన్ ఉంటే ఇక ఇక్కడే ఉండిపోతాడు కదా, ప్రాబ్లం లేదులే. అభి వాళ్ళు మనం ఎప్పుడైనా వచ్చినా ఇక్కడ ఉండి వెళ్ళటానికి ఇల్లు ఉంటుందిలే ఉంచేస్తే అని చెప్పి వాహిని వాళ్ళు కూడా అనుకున్నారు. ఆ తరువాత నవీన్ సెటిల్ అయిపోవటంతో అభిది ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా అమెరికాలో ఉండిపోవాలంటే ఉండిపోవచ్చు, లేదు అంటే కనుక తిరిగి ఇండియాకి రావచ్చు అని చెప్పి ఆఫీసులో వాళ్ళు చెప్పారు. ఎంతైనా మాతృదేశం అని కాదులే, కానీ ఒకటి ఏంటంటే పుట్టి పెరిగినటువంటి వాతావరణాలు ప్రపంచాలు వదిలి దేశం కానీ దేశాలు వెళ్ళి ఉండటం ఒక రూపాయి కోసమో కర్మ పట్టో అనుకోవటమే తప్ప అంత త్వరగా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళెవరూ వేరే దేశాలకి అతుక్కొని ఉండలేరు. దాంతో ఇండియాకే వెళ్ళిపోదాం అనుకున్నారు వీళ్ళ జంట వాళ్ళ జంట. అభిరామ్ పర్వాలేదు, నేను అక్కడే ఎండీ చేస్తాను, అక్కడే హాస్పిటల్ పెట్టుకుంటానులే ఇండియాలోనే అన్నాడు. సరే నాన్న అన్న తర్వాత నవీన్ మాత్రం నేను ఇక్కడే ఉండిపోతాను, మేబీ మ్యారేజ్ అయిన తర్వాత కిడ్స్ ప్లాన్ చేసుకున్న తర్వాత వస్తా, రానని చెప్పట్లేదు, కానీ నేను ఒక 10-15 ఇయర్స్ ఆగిన తర్వాత వస్తాను డాడీ అని చెప్తే అలాగేలే నాన్న అని ఇక పిల్లాడిని అక్కడే ఉంచితే వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి నవీను ఆ తర్వాత తన ఆఫీస్ వర్కుల్లో తను బిజీ అయిపోయే. చాలా ప్లానింగ్ ఉన్న పిల్లాడు. అమెరికాలో ఉంటాడన్న మాటే కానీ ఒక తప్పుడు బుద్ధి కానీ చెడు అలవాట్లు కానీ పెద్దలకు గౌరవం ఇవ్వకుండా ఉండటం కానీ చులకన స్వభావాలతో మాట్లాడటం కానీ అలాంటి నవీన్ దగ్గర ఉండవు. చాలా విలువ గౌరవాలు ఇస్తాడు, పాష్గా ఉంటాడు ఈ జనరేషన్ అబ్బాయి. అలాగని అమ్మాయిలతో ప్రేమించటాలు, ఫ్లర్టింగ్ చేయటాలు, టైంపాస్లు చేయటాలు, వన్ నైట్ స్టాండ్లకు వెళ్ళటాలు ఇలాంటి అభికి అలవాట్లేదు, నవీన్కి అలవాట్లేదు. నవీన్కి అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, వాళ్ళతో కలిసి బిజినెస్ల్లో కూడా ఇన్వెస్ట్లు చేయటం, చాలా ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఉన్నటువంటి అబ్బాయి. చూడటానికి చాలా బాగుంటాడు నవీన్. ఆ తర్వాత వీళ్ళు ఇండియాకి తిరిగి వచ్చారు. అభి ఇక్కడ ఎండీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన అభికి ఇక్కడ శరణ్య అని ఒక అమ్మాయితో పరిచయం అయింది. అన్నాళ్ళుగా అమెరికాలో ఉండటమో ఏమో, కాస్త ఇండియా గాలి, ఇండియా అమ్మాయి. దానికి తోడు శరణ్యకు ఉన్నటువంటి పొగరు కూడా అందంగానే కనిపించేదే. ఆత్మాభిమానం ఎంతో విలువైందని నమ్ముతారు కాబట్టి అభి ఫ్యామిలీ శరణ్యని చూస్తుంటే వాహిని చూసినట్టే అనిపించేది అభిరామ్కి. అలా ఇద్దరు ఫస్ట్ మంచిగా ఏర్పడినటువంటి పరిచయం, స్నేహం. ఆ తర్వాత ప్రపోజ్ చేసుకున్నారు ఇద్దరు కూడాను. శరణ్యని ఇంటికి తీసుకొచ్చి వాహిని శివరాంకి, ఇటువైపున శ్యామల శంకర్ వాళ్ళు పక్క పక్కనే ఇల్లు కొనుక్కున్నారు ఇండియాలో కూడా. వీళ్ళు అంతకుముందు కొనుక్కున్న ఇల్లు అమ్మేసి శివరాము శ్యామల శంకర్ వాళ్ళు కూడా అమ్మేసి పక్క పక్కనే కొనుక్కున్నారు ఒకే ఏరియాలో విల్లాలో. శరణ్యని తీసుకొచ్చి చూపిస్తే అమ్మాయి చాలా బాగుంది, చదువు అయిపోయిన తర్వాత కలిసే హాస్పిటల్ పెట్టుకుంటాం డాడీ అన్నాడు అభిరామ్. మీ ప్లానింగ్ కూడా బాగుందిరా అంది వాహిని. శరణ్య వచ్చి వెళుతూ ఉంటుంది వీళ్ళింటికి. వాళ్ళ ఫ్యామిలీతో కూడా వీళ్ళ ఫ్యామిలీకి మంచి బాండింగ్. పిల్లలకి ఈ రోజుల్లో మనం చెప్పేదేముందండి, వాళ్ళు తప్పులు చేస్తే మనం సరిదిద్దాలి కానీ తప్పుడడుగులు వేస్తే కరెక్ట్ చేయాలి, కానీ వాళ్ళే కరెక్ట్ వేలో వెళ్తున్నప్పుడు మనం ఇంకా తప్పొప్పుల గురించి ఏం చెప్తాం చెప్పండి అనే తరహా మనుషులు శరణ్య వాళ్ళ పేరెంట్స్. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా మొత్తానికి వీళ్ళొచ్చి చాలా రోజులు అయిపోయిందే, 2-3 నెలల కాలం గడిచిపోయిందే. పిల్లని తీసుకురమ్మనమని వెంకటరాజు వరమ్మకి ఒక 100 సార్లు చెప్పుంటారు వీళ్ళు. పోనీ మేము రామా అంటే లేదు మేమే వస్తామని చెప్పి ఇక పిల్లని తీసుకొని వచ్చారు. శోభ డ్రెస్ వేసుకుందే, చాలా అందంగా ఉంది కూతురు, జడేసుకుందే. ఇక అలా వచ్చిన కూతురు వచ్చి రావటంతోనే అమ్మ నాన్నల కాళ్ళకి దండం పెట్టిందే. నానమ్మ తాతయ్యల పెంపకంలో పెరిగింది కదూ, ఎంత సంస్కారమో అనుకొని లే అమ్మా అని దగ్గరికి తీసుకొని, ఏ తల్లి బాగా చదువుకుంటున్నావా అంటే చదువు అయిపోయిందా అమ్మా అంది వాహిని. తలూపింది శోభ. ఎలా ఉన్నావక్క అని అభిరామ్ చాలా ప్రేమగా పలకరిస్తే బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని అడిగిందే. నాకేంటే బిందాస్గా ఉన్నాను అనేసరికి శ్యామల శంకర్ అప్పుడే అక్కడికి వచ్చారు. ఎవర్రా వీళ్ళు అని అడిగితే నీకు చెప్పానుగా నాన్న ఒకసారి మధ్యలో వచ్చింది వీళ్ళమ్మాయి
పెళ్ళికేననే వీళ్ళు నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ అంటాం కన్నా నా ఫ్యామిలీలో ఒకళ్ళు అయ్యారు అంటే హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్ అనే వాళ్ళ భార్య భర్త కూడా వీళ్ళని చాలా ఆప్యాయంగా పలకరించారు. కలిసి భోంచేసిన తర్వాత శ్యామల, శంకర్ వెళ్తూ శోభనే, నిజం చెప్పాలంటే గనక నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా, నువ్వు చాలా చక్కగా ఉన్నావు, నీలాంటి అమ్మాయి ఏ ఇంటికి వెళ్ళొద్దో కానీ వాళ్ళు చాలా అదృష్టవంతులు అని వెళ్ళారు. వెళ్ళేసరికి ఇక వెంకటరాజు, వరమ్మ కూడా మనవరాల్ని ఎప్పట్లానే ఇద్దరి మధ్యలో పడుకోబెట్టుకున్నారు. ఆ తర్వాత ఒక వారం 10 రోజులు ఉన్నాక నీకోసం అమెరికా నుంచి అవి తెచ్చామని ఇటు అభిరామ్, అటు వాహిని, అటు శివరాం ఇస్తే అవన్నీ తీసుకొని శోభ నవ్వుతూ వెంకటరాజు, వరమ్మకు కూడా ఇస్తే, మరి మేము వెళ్ళేమా, ఎందుకు నాన్న, ఇంకా దానికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడే ఉంచేయచ్చు కదా నువ్వు అన్నాడు శివరాం. అంటే నువ్వు పెళ్లి సంబంధం కుదిరింది అనే చెప్పు నాకు, అప్పుడు తీసుకొస్తాను అన్నాడు వెంకటరాజు. అంటే నేను ఒకటి అనుకుంటున్నాను నాన్న అన్నాడు ఆయన. ఏంటి అంటే ఇప్పుడు వచ్చారు కదా శ్యామల, శంకరు, ఇదిగో వాళ్ళ అబ్బాయి పేరు నవీన్, పిల్లాడు చాలా మంచోడు, ఏ చెడు అలవాట్లు లేవు, అమెరికాలో ఉంటున్నాడు, మేబీ పిల్లాడు అక్కడే స్థిరపడతాడు, లేదా ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత తప్ప ఇండియాకి రాడు, బాగా స్థిరచరాస్తులు ఉన్నవాళ్ళు, పిల్లాడు అందగాడు, పైగా ఫ్యూచర్ ప్లానింగ్ ఉన్నాడు, మా కళ్ళ ముందే చదువుకొని పెరిగి పెద్ద అయిన పిల్లాడు, ఆ అబ్బాయికి మన శోభని అడుగుదాం అనుకుంటున్నారు వాళ్ళు. ఆ మాట డైరెక్ట్గా అంటే బాగోదని ఇందాక అలానే వెళ్ళింది ఆవిడ. నేను వాళ్ళ అబ్బాయికే మన పిల్లనిద్దామని నేను అనుకుంటున్నాను, ఏమ్మా నచ్చాడా అని అడిగారు శివరాం వాహిని చూపించి. నానమ్మ తాతయ్య వైపు చూసి ఇక నచ్చాడన్నట్టు తలూపింది శోభ. సరే మరి అలాగైతే నేను మాట్లాడతాను మిగతా విషయాలు, ఉండండి నాన్న అంటే, లేదు లేరా, మేము పొలాల దగ్గర అక్కడ అవసరం కదా, అంతగా మాట్లాడితే కనుక మా దగ్గర ఫోన్ ఉందిగా, నువ్వు ఫోన్ చేయించు అంటే, సరేలే నాన్న అలాగైతే జాగ్రత్త తల్లి అని కూతుర్ని కూడా పంపించారు. పంపించిన తర్వాత ఇక్కడికి వచ్చాక వీళ్ళు ఓపెన్గానే శ్యామల, శంకర్తో నవీన్కి శోభనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామంటే మేమే అడుగుదాం అనుకున్నాం, ఫ్రెండ్షిప్ పట్టం పెట్టుకొని అడిగామంటారేమోనని, ఛీ ఏం మాటలవి అని నవ్వుకున్న తర్వాత నవీన్కి శోభ ఫొటోస్ పంపించారు. అమ్మాయి ఎలా ఉందిరా అని అడిగితే చాలా బాగుందమ్మా అని. నిజం చెప్పాలంటే అటు ఇటుగా 10th క్లాస్ అయిపోయిన పిల్లాడు అప్పటి నుంచి అబ్రాడ్లో ఉండటం అంటే తెలుగుదనానికి దూరంగా ఉన్న పిల్లలకి మన తెలుగు అమ్మాయి, మన ఇండియా అమ్మాయి, దట్టు చూడ్డానికి చాలా అందంగా ఉన్న అమ్మాయి. దాంతో ముందు వాహిని శివరాంతో మాట్లాడాలని నవీను అంటే, మాట్లాడినాన్న అన్నారు శ్యామల, శంకర్. అంటే అంకుల్ తను చూడ్డానికైతే నాకు చాలా బాగా నచ్చింది, నేను తనతో మాట్లాడాలనుకుంటున్నాను ఫ్రెండ్లీగానే, మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళం కరెక్టేనని, ఒకళ్ళతో ఒకళ్ళం లైఫ్ లాంగ్ కలిసి ఉండగలం అనిపిస్తే అప్పుడు మనం ఫర్దర్ స్టెప్ తీసుకుందాం అంకుల్, తనతో నేను కాల్ మాట్లాడొచ్చా, ఒకసారి మీరు తన ఫోన్ నెంబర్ ఇవ్వగలరా నాకు అని అడిగాడు నవీన్. అడిగితే ఇక బాబు ఒక్క నిమిషం అని ఇటు శివరాం వాహినికి ఇదే విషయం చెప్తే, కరెక్టేగా శివ, మరి ఒకళ్ళతో ఒకళ్ళు లైఫ్ లాంగ్ ఉండగలమా లేదా అని తెలియకుండా ఎలా వాళ్ళు లైఫ్ లాంగ్ జర్నీ అనేది స్టార్ట్ చేయగలుగుతారు చెప్పు, అత్తయ్య మామయ్య గారులకు కాల్ చేసి చెప్పు అంది వాహిని. అమెరికా సంబంధం కోసం అర్రులు చాచి ఎదురు చూస్తూ మనవరాల్ని ఎలాగైనా ఫారిన్ సంబంధం ఇచ్చి చేయాలని తప్పించిపోతున్న వెంకటరాజుకి, వరమ్మకి శివరాం చెప్పిన విషయం ఇక నా పొలంలో మొలకలు వచ్చాయి అన్నంత ఆనందాన్ని కలిగించింది వీళ్ళకి. దాంతో ఫోన్ నెంబర్ ఉందిగారా ఇవ్వకపోయావా అన్నాడు వెంకటరాజు. అంటే అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటామన్నారు నాన్న, వీడియో కాల్ ఫెసిలిటీ ఉన్న ఫోన్ ఉంది కదా, ఉంది కదా, అబ్బాయిని చేయమనమను అన్నాడు వెంకటరాజు. అంటే అబ్బాయి నెంబర్ మీకే పంపిస్తాను, మీరు ఫ్రీగా ఉన్నప్పుడే తను చేయమన్నాడు, తనైతే ఈ టైంలో ఖాళీగా ఉంటాడు అని చెప్పాడు ఆయన. సరేనన్న తర్వాత పక్కింటి కుర్రాడిని పిలిపించి అమెరికా నెంబర్ ఇచ్చి ఫోన్ కల్పించాడు వెంకటరాజు. నుంచి నవీన్ ఫోన్ ఎత్తగానే ఇటు శోభ ఎదురుగా వీడియో కాల్లో కనపడింది. హాయ్ అన్నాడు. అంటే హాయ్ అందే. అన్న తర్వాత
నువ్వు చూడ్డానికి చాలా బాగున్నావు తెలుసా. అవును, నేనెలా ఉన్నాను, నేను నచ్చానా నీకు? నువ్వైతే నాకు చాలా చాలా నచ్చావు. మమ్మీ డాడీ నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్పారు, కానీ నేను ఇలా ఫోన్లో చూస్తుంటే నువ్వు ఇంకా ఇంకా అందంగా ఉన్నావు. అవును, ఏం ఎడ్యుకేషన్ ఏం ఫినిష్ చేసావు, స్టడీస్ అయిపోయినాయా అన్నాడు నవీన్. అనేలోపు ఓసారి ఫోన్ ఇటీవే, అబ్బాయితో మాట్లాడాలని వరమ్మ ఫోన్ తీసుకుంది. ఫోన్ తీసుకొని, ఇదిగో బాబు, ఈ ఇల్లు మాది, మా అత్తమామలు కట్టించిచ్చింది, మండవాలోగిలి ఇల్లు అంటారు దీన్నే. ఈ ఇంట్లో వచ్చేసి ఇగో ఇన్ని రూములు ఉన్నాయి. ఈ ఇంట్లో వచ్చేసి ఇదిగో ఇది మా గడప, దీనికి పూజ చేస్తాం, ఇది మా ద్వారం, దీనికి మామిడాకులు కడతాం, ఈ మామిడి చెట్టు ఉందే నేను ఎప్పుడు నాటాను అనుకుంటున్నా, పెళ్ళైన వెంటనే మాకు పిల్లలు పుట్టలేదుగా అనే వరమ్మ ఆపకుండా 2 గంటల సేపు ఫోన్ మాట్లాడేసరికి నవీను తనకొక్కసారి ఫోన్ ఇస్తారా బామ్మ అని అడిగితే, అయ్యో మాట్లాడుతూగానే ఉండు నాన్న, పెద్దదాన్ని, నాకు మాత్రం ఉండదు నీతో మాట్లాడాలని అన్న తర్వాత, అమ్మాయి ఏదండి స్నానానికి వెళ్ళిందే, సరేలేమ్మా రేపు చేయి నాన్న అని ఫోన్ పెట్టేసింది వరమ్మ. పెద్దవాళ్ళు వీళ్ళేంట్రా బాబు ఇలా తగులుకున్నారు అని అనుకోలేడు. తన నేచరు అది కాదు. తన వరకు తనకి పెద్దలకి గౌరవం ఇవ్వటమే వచ్చు, అభిమానంగా మాట్లాడుతున్నారు. తను అమెరికా అనేపాటికి గొప్పగా అనిపించి అన్నీ చూపించి చెప్తున్నట్టున్నారు. వాళ్ళని తక్కువ చేసి తను ఎలా మాట్లాడగలడో మళ్ళీ తెల్లారి కాల్ చేశాడు. ఈసారి వెంకటరాజు శోభ 2 మాటలు మాట్లాడగానే ఫోన్ తీసుకున్నాడు. తీసుకోగానే హాబీస్ ఏంటి అని నవీన్ అన్నాడో లేదో ఫోన్ తీసుకొని, అలా వెంకటరాజు తాత ముత్తాతల కాలం నుంచే 7 తరాల లైఫ్ హిస్టరీ చెప్పుకొచ్చాడు. అయిపోయిన తర్వాత ఫోన్ పట్టుకొని అలా పొలానికి వెళ్ళి పొలాలు చూపించాడు. ఆ తర్వాత స్థలాలు కొన్నామని చెప్పాడు, ఏదో ఇళ్ళు వాకిళ్ళు కట్టించామని చెప్పాడు, బ్యాంకులో క్యాషులు అన్నాడు. అయిపోయిన తర్వాత 3వ రోజు తన ఫ్రెండ్స్ని పరిచయం చేశాడు. 4వ రోజు వరమ్మ అమ్మలక్కల్ని పరిచయం చేసింది. 5వ రోజు పిండి వంటలు గురించి చెప్పింది. 6వ రోజు తను వండే వంటల్ని లైవ్లో చూపించింది. ఇలా పికిల్స్ గురించి ఒకరోజు మాట్లాడింది. కుట్లు అల్లికల గురించి ఒకరోజు చెప్పింది. అక్కడ ఉన్న ముగ్గులు, పశువులు, అలాగే గొర్రెలు, మేకలు, వాటి పిల్లలు, అందులో ఆడపిల్లలెన్ని మగపిల్లలెన్ని, ఇవన్నీ ఒకరోజు చెప్పడం సరిపోయింది. ఇలా నెల రోజుల కాలం ఇద్దరిని మాట్లాడుకొనిచ్చిందే లేదు. ఇక ఒక్కటే అనుకున్నాడు నవీన్. ఒకరోజు శోభకు ఫోన్ చేసి, నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది, మాట్లాడాలని ఉంది, నేను నీకు నచ్చానా ఇంతకీ అన్నాడు. అంటే నచ్చారు అందే. అన్న తర్వాత, నేను కరెక్ట్గా 10 డేస్లో ఇండియాకు వస్తాను, నానమ్మ తాతయ్య ఉన్నప్పుడు నువ్వు పైకి వచ్చి నాకు కాల్ చేయొచ్చు కదా, పైన మన ఇద్దరం మాట్లాడుకుంటాం కదా టెర్రస్ మీద అంటే, నేను వేరే పడుకోనండి, నానమ్మ తాతయ్య మధ్యలోనే పడుకుంటాను, నేను లేస్తే నానమ్మ తాతయ్యకి తెలిసిపోద్ది. ఓ అవునా అని చెప్పి, సరేలే అలా అయితే అని నవీన్ వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేసి, ఏరా నాన్న అమ్మ ఎలా అనిపించింది అంటే, ముసలోళ్ళ మీద ఏమని చెప్తాడు పాపం, తనతో మాట్లాడాలనుకుంటున్నట్టుంది, వాళ్ళ వల్ల తను మాట్లాడలేకపోతున్నట్టుంది అనే దాంతో, షీస్ గుడ్ మమ్మీ అన్న తర్వాత, మరి ఓకే నా పెళ్ళికి ఆంటీ అంకుల్ కూడా ఇక్కడే ఉన్నారు అంటే డబుల్ ఓకే అని చెప్పు, 10 డేస్లో షాపింగ్ చేసుకుని నేను బయలుదేరిపోతాను, మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా తన్ని తీసుకుని ఇక్కడికి రావడమే, ఓకేనా మమ్మీ అంటే డబుల్ ఓకేరా మాకు కూడా అన్న తర్వాత, ఆంటీ అంకుల్ నేను వచ్చేసరికి తన్ని పిలిపిస్తారా, వై నాట్ నాన్న, ఖచ్చితంగా పిలిపిస్తాం బావా, కొంచెం మరి ప్రేమంతా పెళ్ళికి ముందే చూపించేయకూడదు అంటే శరణ్య నవ్వింది. స్టూపిడ్ అలా ఏం కాదులేరా అంటే, అబ్బా ఉండదా ఏంటి మాట్లాడుకోవాలనే, ఏ బ్రదర్ అంది శరణ్య. అవును సిస్టర్ నీకు అర్థమైంది కూడా, వీళ్ళకి కావట్లేదు అని ఫోన్ పెట్టేసిన తర్వాత నవీన్ ఏవేవో కొన్నాడు, కాస్మెటిక్స్ అని అవని ఇవని, అబ్బో సూట్ కేసులు నింపుకొచ్చాడు. అక్కడి నుంచే ఖరీదైన ఫోన్లని అవని ఇవని ఓ ఎన్ని కొన్నాడో, డైమండ్ సెట్స్ అని అవన్నీ తీసుకుని ఇక్కడికి వచ్చి రావటంతోనే ముందు ఫ్రెష్ అయ్యి అమ్మా నాన్నల్ని వెంట పెట్టుకొని, పక్కిళ్ళే కాబట్టి శివరాం వాళ్ళ ఇంటికి వస్తే
ఏది శోభ రాలేదా అంకల్ అంటే, ఫోన్ చేశామమ్మా, మేము చేసి కూడా 4 రోజులైందే. మా నాన్న గురించి నీకు తెలియదులే నాన్న, బయలుదేరేటప్పుడు కాక అరవకూడదు, పిల్లి ఎదురు రాకూడదు. నీకు ఒకటి కాదు నాన్న, మా నాన్నకున్న సెంటిమెంట్లు చెప్పాలంటే కనుక పిచ్చెక్కిపోద్దే. దాంతో ఏ అడ్డం వచ్చినాయి అని, ఏ ముహూర్తాలు కలవలేదని, ఏ వర్జ్యాలను చూసుకున్నాడో, ఏ రాహుకాలాలను చూసుకున్నాడో అనేపాటికి తన్ను కూడా తీసుకురావాలి. అదే మరి నాన్న, తనని తీసుకురావాలనే వెయిట్ చేస్తుంది, బయలుదేరతాడని. ఈలోపు ఫోన్ చేసావా అంది వాహిని. అంటే, నాన్న నువ్వు బయలుదేరావా లేదా? ఈరోజు మంచిది కాదురా, అమావాస్య. ఉషో, మరి 3 రోజుల నుంచి ఎందుకు బయలుదేరలా? టయాలు బాగలేదురా అంది వరమ్మ. ఓహో, ఎప్పుడు వస్తున్నారు? మేము రేపు గురువారం, ఎల్లుండి వస్తాం శుక్రవారం, మంచి రోజు అని చెప్తే ఇదంట అని చెప్పేపాటికి ఉఫ్ఫో అనేపాటికి, ఏం బావా డల్ అయిపోయావు అన్నాడు అబ్బే. ఏం లేదు, తన్ని చూడాలి, మాట్లాడాలనిపించిందిరా అనేపాటికి, నువ్వు చాలా మంచోడివి బావా, అది నిజంగా చాలా లక్కీ తెలుసా. నాకెందుకు అనిపించిందో తెలియదు కానీ నీలాంటి భర్త అందరమ్మాయిలకి దొరకడు. నిజంగానే మా అక్క నిజం చెప్పాలంటే ఆ పరమేశ్వరుడు లాంటి మొగుడిని కొట్టేసింది అన్నాడు అభిరామ్. అంటే నవ్వే, నీ ఎడ్యుకేషన్ ఎక్కడ దాకా వచ్చింది అని వీళ్ళు భోజనాలు చేయటం. ఆ తర్వాత వాహినికి, శివరాంకి, అమ్మా నాన్నలకి, శరణ్య, అభిరామ్కి అక్కడి నుంచి తీసుకొచ్చినవి అన్నీ ఇవ్వటం. ఒక్క శోభ కోసం బామ్మ తాతయ్యకి కూడా తీసుకొచ్చినవి వేరే ఇచ్చాడు. ఒక్క శోభ కోసం తీసుకొచ్చినయే 8 ట్రాలీలకు ఉన్నాయి. ఏంట్రా ఇవన్నీ అని చెప్పి వాహిని శివరాం అంటే, తన కోసం తెచ్చాను ఆంటీ అని చెప్తే, నీ ప్రేమ జల్లంగుండా అన్నాడు ఆయన. అనేసరికి, మరి ప్రేమ అంటే అంతే ఉంటుంది అంకుల్, మీరు అడగకూడదు అన్నమాట అంది శరణ్య. నిజమేలేమ్మా అని ఆవిడ వైపు చూస్తే, దీనికేం తక్కువ లేదు. మా మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్, మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్, వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్, నాదే అరేంజ్డ్ మ్యారేజ్ అయిపోయిందే. పర్లేదులే, ఇప్పుడు లవ్ చేసుకోవచ్చుగా, ఏమైంది అన్నాడు అభి. అందుకే చూసావా తీసుకురాలేదు బామ్మ తాతయ్య అని 100 సార్లు అన్నాడు నవీన. అభి కూడా ఫోన్ చేసి, ఏంటి తాత నువ్వు అంటే, వస్తాను నాన్న, ఎల్లుండి వచ్చేస్తాంగా అని చెప్పాడు వెంకటరాజు. సర్లే తొందరగా రండి అని ఫోన్ పెట్టేసిన తర్వాత, ఒక్కరోజేగా ఇవాళ అయిపోతే రేపు ఒక్కరోజు ఎల్లుండి నీ కళ్ళ ముందే ఉంటుంది అన్న తర్వాత, ఆ 2 రోజులు 2 యుగాలుగా గడిచినాయి. ఫోన్ చేస్తే సిగ్నల్ లేక ఫోన్లు కూడా కలవలేదు ఆ 2 రోజులు. ఇక 3వ రోజు శోభ ఎప్పుడు వచ్చుద్దా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ, కాబోయే కోడలికి గ్రాండ్ వెల్కమ్ ఇవ్వాలనే దాంతో వెల్కమ్ పార్టీ అరేంజ్ చేశారు. ఉన్నదే వీళ్ళ ఫ్యామిలీసే అయినా వీళ్ళకి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళని పిలిచారు. ఇక అమ్మాయికి పూలతో అమ్మాయి నడిచే దారి వేయించి, అసలు మేళ తాళాలు పెట్టించి అమ్మాయి మీద పూల వర్షం కురిపిస్తూ చాలా స్పెషల్గా వెల్కమ్ చేయించుకున్నాడు నవీన్. అలా వచ్చిన తర్వాత అందరి ముందు మోకాళ్ళ మీద కూర్చొని శోభకి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసి రింగ్ తీసుకుంటే, శోభ అలా నిలబడి చూస్తే అభిరామ్ అందరూ నవ్వుతూ క్లాప్స్ కొడుతూ నుంచున్నారు. వెంకటరాజు వరమ్మ వైపు చూస్తూ నుంచుంది శోభ. ఆ తర్వాత చెయ్యమన్నట్టు ముందుకు చేయి చాపాడు నవీన్. కళ్ళతోనే సైగ చేసింది వరమ్మ. శోభ అప్పుడు చెయ్యిస్తే చేతికి ఉంగరం పెట్టి, వీళ్ళు మ్యారీమే అంటే తల ఊపమన్నాడు వెంకటరాజు. తల ఊపిందే. ఊపేసరికి నవీన్ లేచి కౌగిలించుకొని బొగ్గు మీద ముద్దు పెట్టుకొని, ఐ లవ్ యూ రా అని చెప్పి దగ్గరకు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత, నాన్న కొంచెం పల్లెటూరులో పెంచిన పిల్ల, పర్లేదు, నేనైతే తన అబ్రాడ్లోనేగా బామ్మ ఉంచేదే. నా కాబోయే వైఫ్ అంటే నాకు చాలా గోల్స్, డ్రీమ్స్ ఉంటాయి అని వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని మీకోసం ఇవి తీసుకొచ్చానని వాళ్ళకిచ్చే, శోభ చేపట్టుకొని తీసుకెళ్ళి, నీకోసం ఇవన్నీ తెచ్చాను, నచ్చాయా అని అడిగాడు. శోభ ప్రతిదానికి తలాడిస్తూ ఉంటే, ఫీల్ ఫ్రీరా, ఫ్రీగా ఉండు, ఎందుకు అంత కంజెస్టెడ్గా ఫీల్ అవుతున్నావు, టెన్షన్గా ఉందా, కంగారు పడుతున్నావా ఏంటి, యాంగ్జైటీయా, ఎగ్జైట్మెంటా, ఏమైంది అని అడిగితే, బ్రదర్ నువ్వు అలా టెన్షన్ పెట్టేస్తే, నిజం చెప్పాలంటే బామ్మ తాతయ్య దగ్గర పెరిగింది కదా, కొంచెం టెన్షన్గా ఉందేమోలే అంది శరణ్య. అనేపాటికి
నవీను అవునా కంగారు పడుతున్నావా, నీకో విషయం చెప్పనా, మనిద్దరం కాబోయే భార్యాభర్తలం అనే దానికన్నా ఏ రిలేషన్ అయినా ఫ్రెండ్షిప్తోనే స్టార్ట్ అవుతే మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండాలనుకుంటాను నేను. మనిద్దరి మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు అనుకుంటాను నేను. నా గురించి చెప్పాలంటే కనుక నేను ఇండియాలో ఇక్కడ 10th వరకు కంప్లీట్ చేశాను. ఇక మా మమ్మీ ఇలా, మా డాడీ ఇలా, మమ్మీ డాడీ ఇక్కడే ఉంటారనుకో, అక్క ఇలా, అక్క బావ ఇక్కడుంటారు అని మాటల్లో చెప్తూ ఉండగా ప్రియతమని తీసుకొని వచ్చిందే. వచ్చి రాగానే ఈ అమ్మాయిని సిస్టర్గా చాలా ఆప్యాయంగా అబ్బాయి పలకరించి, నిజం చెప్పాలంటే అందరు ఆడపిల్లలు ఆరాలు అడగటమో లేదా అదనో ఇదనో మాట్లాడితే ప్రియ మాత్రం హాయ్ శోభ అని వస్తూ ఆ గిఫ్ట్లు తెచ్చి చాలా ఆప్యాయంగా మాట్లాడారు వాళ్ళు. అక్క బావకు కూడా ఫారెన్ నుంచి తెచ్చినవి ఇస్తే అవి తీసుకుని థ్యాంక్స్ అని చెప్పి ఒకరోజు ఉండి, మీరు ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశాక చెప్పండి డాడీ వస్తామని చెప్పి సంతోషంగా వెళ్ళిపోయింది ప్రియ. ఆ తర్వాత ఇక నవీన్ శోభను తీసుకొని బయటికి వెళ్తానంటే, బాబు పెళ్ళికి ముందు అలా వెళ్ళకూడదమ్మా అంది వరమ్మ. అదేంటి బామ్మ, ఆంటీ అంకుల్ అంటే తీసుకెళ్ళనివ్వండి అత్తయ్య, ఏమైంది, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకుండా ఏదైనా ఎలా తెలుస్తుంది అంది వాహిని. అది కాదమ్మా, పెళ్ళి అనుకుంటున్నాం కదా, పిల్లలు వయసులో ఉన్నారు. అయ్యయ్యో నేను తనతో ఏం తప్పుగా బిహేవ్ చేయను అనేసరికి, వద్దులే బాబు మేము పెద్ద కాలం వాళ్ళం కదా, అదేంటి నానా అన్నాడు శివరాం. ఏ యుగంలో ఉన్నారు తాతయ్య, ఒరేయ్ మా చేతుల మీద పెరిగిన పిల్లని మేము పెళ్లి చేసి పంపించే వరకు మాకు నచ్చినట్టు ఉండనివ్వండిరా అనేపాటికి, సరేలే అలా అయితే అన్నాక, నువ్వు పైకి వచ్చి మాట్లాడొచ్చుగా శోభ అని నీ ఫోన్ కోసం ఎదురు చూస్తానని 100 మిస్డ్ కాల్స్ ఇచ్చాడు ఆ నైట్. తెల్లారి ఏమైంది ఫోన్ చేయలేదంటే, బామ్మ నా మీద గట్టిగా చేసుకొని పడుకుంది, లేచి రావటానికి కుదరలేదండి. అయ్యయ్యో నాకు అర్థమైందిలే, ఐ కెన్ అండర్స్టాండ్ అన్నాక, ఏ నాన్న ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టించామా, ఓ వై నాట్ మమ్మీ అన్నాడు నవీన్. అన్న తర్వాత, ఒక్క నిమిషం నీకు ఇష్టమేగా శోభ అంటే, ఇష్టమే అందే. అన్న తర్వాత పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిపించి, ఇక వెంకటరాజు వరమ్మ ఆడి బుర్ర తినేసి, ఆ చుక్కిటొచ్చిందని, ఈ నక్షత్రం అటు వెళ్ళిందని, ఇక ఇది ఆ కాలం అని అది ఈ కాలం అని, ఈ టైంలో ఇలా ఉండాలి ఆ టైంలో అలా ఉండాలి అని చెప్పి మొత్తానికి ఒక డేట్ ఫిక్స్ చేశారు. వారం రోజుల్లో ముహూర్తం. ఎంగేజ్మెంట్ హడావిడి మొదలైంది. ఎంగేజ్మెంట్కి నగలేం తీసుకోవాలో అని షాపుకి వెళ్తే అక్కడ అలా కూర్చుంది శోభ. కూర్చుంటే నవీన్, నీకు ఇది బాగుంటుంది తీసుకో, అది బాగుంటుంది తీసుకో, అలా తీసుకో ఇలా తీసుకో అంటుంటే వరమ్మ వైపు వెంకటరాజు వైపు అలా చూస్తుంటే, అలా చూసి శోభని ఒకసారి ఇలా రా అని ముద్దు పెట్టుకోవటం, నవీను నడుము మీద గిల్లి వెళ్ళటం, మెడ దగ్గర గిల్లి వెళ్ళటం, అవన్నీ వరమ్మ వెంకటరాజు గమనిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత కాబోయే భార్య కదా అని చనువుగా ఉండి శోభ భుజం మీద చెయ్యటం, నడుము మీద చెయ్యేసి దగ్గరికి తీసుకోవటం అలాంటివి చేస్తుంటే, తినటానికని రెస్టారెంట్కి వెళ్తే తను తింటూ ఆమె కూడా ఎంగిలి తినిపిస్తుంటే శోభ మొహం అదోలా పెడితే వరమ్మ వెంకటరాజు నవ్వుతూ కవర్ చేయటం, ఇక మాటల్లో పెట్టేయటం నవీన్నే. ఇక బట్టలు తీసుకోవడానికని వెళ్తే నవీన్, ఇది నీకు చాలా బాగుంటుంది తీసుకో అన్న తర్వాత శోభ దాన్ని అక్కడ పెట్టేస్తే వెనక నుంచి వెళ్ళి వరమ్మ బిల్ చేయించి అది కూడా తీసుకొని రావటం, వేసుకో చూడాలని ఉంది నాకు అని నవీన్ అంటాం. అందరూ కలిసి ఫ్యామిలీ గుడికి వెళ్తే అక్కడ నవీన్ శోభకి కుంకుమ పెట్టడం, కళ్ళల్లో పడకుండా ఊదటం, గుళ్ళో ప్రదక్షిణ చేసేటప్పుడు ముద్దు పెట్టుకోవటం, ఆమెని వెనక నుంచి గట్టిగా కౌగిలించుకోవటం, ఐ లవ్ యూ అని చెప్పటం, ఇవన్నీ వరమ్మ చూస్తూనే ఉంది. ఆ తర్వాత చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్లో శోభని గట్టిగా పట్టుకొని నవీన్ పెదవుల మీద ముద్దు పెట్టి, అది కూడా మెమరబుల్గా ఉంటుందని ఫోటో తీయించుకున్నాడు. శోభ కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి, మొహం అంతా ఎర్రగా అయిపోయి, కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతే వరమ్మ వెంటనే అక్కడి నుంచి మనవరాల్ని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతే, ఏమైంది బామ్మ అనేసరికి, ఏం లేదు నాన్న, ఏదో డస్ట్ పడ్డట్టుందిలే అని చెప్పి వెంకటరాజు వాళ్ళిద్దరిని లోపలికి పంపి డోర్ వేశాడు. ఆ తర్వాత శోభ మామూలుగా బయటకు వచ్చింది. ఫోటోలు దిగటం అంతా అయిపోయింది.
అయిపోయిన తర్వాత పెళ్ళికి కరెక్ట్గా 15 రోజులు టైం ఉంది. ఈ 15 రోజుల్లో హ్యాపీగా బయటకు వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. శోభ, నేను మూవీ టికెట్స్ బుక్ చేశాను, వెళ్దాం, అటునుంచి అటు డిన్నర్కి వెళదాము. నేను ఈ 15 డేస్ అన్ని పనులు ఆంటీ అంకుల్ మమ్మీ డాడీ చూసుకుంటారు కాబట్టి అభి శరణ్య నువ్వు నేను అలా వెళ్దాందా అని చెప్పి అనేసరికి, మేము ఉండట్లేదుగా బాబు, ఈరోజే వెళ్ళిపోతున్నాగా అంది వరమ్మ. వెళ్ళండి బామ్మ, పెళ్ళికి వస్తారుగా, తప్పకుండా రండి అన్నాడు నవీన్. అమ్మాయిని తీసుకొని వెళుతున్నాం. ఎందుకు తన్ను తీసుకొని వెళ్ళటం అనే. ఎందుకు అత్తయ్య, ఎందుకు ఆంటీ అని అడిగారు శ్యామల శంకర్ కూడా. ఎందుకు బామ్మ అన్నాడు అభిరామ్. అక్కడ కొన్ని ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. అమ్మాయి మళ్ళీ 7 సముద్రాల అవతలకు వెళ్ళిపోతుంది కదా బాబు, చిన్నప్పటి నుంచి పెంచుకున్న పెళ్ళయ్యా, చాలా మొక్కులు మొక్కేసుకున్నాము, అవన్నీ పెళ్ళికి ముందే కంప్లీట్ చేయించాలి అన్న తర్వాత మరి తనతో నేను టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను. దాందే ఉంది బాబు, పెళ్ళైన తర్వాత ఎక్కడికి పోద్ది చెప్పు అనేసరికి, అది కాదు అంటూ ఉండగానే, ఉండొచ్చుగా నువ్వు అంటే, బామ్మ అనే శోభ అంటే, నువ్వు ఇలానే ఉంటావా, నా కోసం టైం స్పెండ్ చేయవా అని అడిగితే, పోనీ చెప్పక్క, నానమ్మ తాతయ్యకి మళ్ళీ వచ్చినప్పుడైనా అవి కంప్లీట్ చేస్తానని. లేదులే బామ్మ తాతయ్య ఫీల్ అవుతారుగా అన్న తర్వాత, అది కాదమ్మా అని వాహిని శివరాం అంటే, పర్లేదు వెళ్తాను అని చెప్పి శోభ అన్న తర్వాత, పాపం పిల్ల వెళ్ళలేక పెద్దోళ్ళ మాట తీసేలాక వెళ్తోందని శ్యామల శంకర్ అనుకున్నారు. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత వెంకటరాజు వరమ్మలకి ఫోన్ మీద ఫోను నవీను శోభకి కొత్త ఫోన్ కొనుక్కొచ్చి, ఆ ఫోన్ ఇచ్చాను, తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి, ఆ బాబు మర్చిపోయాం, వచ్చేటప్పుడు ఫోన్ అమ్మాయి అక్కడే మర్చిపోయి వచ్చిందయ్యా అని చెప్పేపాటికి వెళ్ళి శోభ ఇక్కడ ఉన్నప్పుడు ఉన్న రూమ్లో చూస్తే ఫోన్ ఇక్కడే ఉండిపోయింది. ధషిట్ అనే తలకాయ కొట్టుకున్న తర్వాత, పోనీ మీ ఫోన్ ఇవ్వండి తాతగారు. అయ్యో, అబ్బాయితో అమ్మాయి మాట్లాడుకోకూడదు నాన్న, పెళ్ళయ్యేంతవరకు తప్పు, మా పల్లెటూరు కదా పట్టింపులు ఉంటాయని ఫోన్ ఇవ్వలేదు. అలా మొత్తానికి పెళ్ళికి కరెక్ట్గా 3 రోజులు ముందొచ్చింది శోభ. వస్తే ఇక వచ్చి రాగానే హడావిడి మొదలైపోయింది. మెహందీలు, హల్దీలు, సంగీతులు అయిపోయిన తర్వాత చాలా గ్రాండ్గా పెళ్ళైపోగానే సత్యనారాయణ వ్రతం, ఆ తర్వాత రిసెప్షను, ఆ తర్వాత ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేస్తే శోభ ఎందుకో టెన్షన్గా కనపడింది నవీన్కి. కనపడితే, నువ్వేమి మనం ఇక్కడే ఫిజికల్గా క్లోజ్ అవ్వాలని నేనంటానేమోనని నువ్వు అలా తప్పుగా అనుకోకు, మనం యుఎస్ వెళ్ళిపోదాం, వెళ్ళిపోయిన తర్వాత నేను హనీమూన్ ట్రిప్ కూడా అక్కడే ప్లాన్ చేసుకున్నాను, అక్కడే మనం వేరే కంట్రీస్కి వెళదాము, నీకు నచ్చినట్టే నువ్వు ఉండు, నేనేమి నిన్ను కేవలం ఫిజికల్ దానికోసం పెళ్లి చేసుకున్నానని అనుకోకు, ఇంటిమేషన్స్ ఏముంది, ముందు మనం మానసికంగా క్లోజ్ అవ్వాలి కానీ అన్న తర్వాత నాకేమి ఇబ్బంది లేదు, ముహూర్తమే కదా, పెద్దవాళ్ళు పెట్టిన ముహూర్తం అందే అనేసరికి, ఏ మగాడైనా భార్య నాకు ప్రాబ్లం లేదంటే వెళ్ళాన్ని ముట్టుకోకుండా ఉంటాడా, దాంతో నాకు సిగ్గు, లైట్ తీయండి అందే. అలా 3 రోజులు ఫస్ట్ నైట్లు అయిపోయిన తర్వాత అటు నవీన్ వాళ్ళ అమ్మ నాన్నల ఇంట్లో కూడా అయిపోయినాయి. ఇక నవీన్ బయలుదేరాల్సిన టైం వచ్చింది. లీవ్ పెట్టి వచ్చి కూడా చాలా రోజులైంది. అదే కాక ఇక్కడ ఎందుకో శోభ కంజెస్టెడ్గా ఉంటున్నట్టు, బామ్మ తాతయ్య దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టు అనిపించి అనిపించలేదు. నేను వెళ్ళిపోతాను మమ్మీ డాడీ, అక్కడ నాకు కొంచెం ప్రైవసీ ఉంటుంది, ఏమనుకోవద్దా ఆంటీ అంకుల్ అంటే, ఐ కెన్ అండర్స్టాండ్ నాన్న అని వెళ్ళేటప్పుడు పిల్ల కోసమని వాహిని శివరాం షాపింగ్ చేసిన డ్రెస్సులు అయితేనేమి, ఏదైతేనేమి, గోల్డ్ అయితేనేమి, డైమండ్ సెట్లు అయితేనేమి ట్యాక్సులు కట్టి మొత్తం నవీన్ వద్దని చెప్తున్నా, కూడదని వాళ్ళు పెట్టాల్సినవన్నీ పెట్టి, పిల్లకి పెట్టాల్సిన ప్రాపర్టీ కూడా పిల్ల పేరు మీద ఆల్రెడీ రాసి డాక్యుమెంట్లు వద్దంటున్నా పిల్లాడి చేతిలో పెట్టి, పిల్ల పేరు మీద వేయాల్సిన అమౌంట్లు అవన్నీ కూడా వేసేసి అన్నీ అప్పచెప్పిన తర్వాత ప్రత్యేకంగా ఒక 100 కేజీల పైన ప్యాకింగ్ తీసుకొని వచ్చింది అక్కడికి వరమ్మ. ఏంటమ్మా ఇది, అన్నీ అయిపోయినాయిగా అన్నాడు శివరాం. ఇవేవో లేవరా, పిల్ల కొన్ని కావాలని అడిగింది, పల్లెటూరు కదా
మళ్ళీ అక్కడికి వెళ్తే దొరకవని తెచ్చాములే అంది వరమ్మ. భార్య అడిగింది అంటే ఆకాశంలో ఉన్నటువంటి గంగమ్మనైనా భూమి మీదకి తెచ్చేంత ప్రేమించే గొప్ప మనసున్నోడు నవీను. దాంతో దానికి ట్యాక్స్ కట్టేసి ఇక ఆ తర్వాత వెళ్ళిపోదాం పదా అని శోభను తీసుకొని నవీన్ యుఎస్కి బయలుదేరి వచ్చాడు. ఫ్లైట్లో చాలా క్లోజ్గా దగ్గరికి తీసుకున్నాడు. ఆ తర్వాత ఇక ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లోనే ముద్దు పెట్టుకుందామని దగ్గరికి తీసుకుంటే వెనక్కి తోసింది. ఏమైంది, ఇక్కడ ఎవరూ మన్ని పట్టించుకోరు, ఇది అబ్రాడ్ కదా, ఇక్కడ పెట్టుకోవచ్చు, కానీ నేనైతే ఇండియాలోనే పుట్టాను కదండి అనేపాటికి అండి అనొద్దన్నానా, కాల్ మీ నవీన్, ఎందుకు అలా పిలుస్తావు, నవీ అను పోనీ అంటే పర్లేదు నాకు ఇలా బాగానే ఉంది అన్నాక అది కాదు శోభ ప్లీజ్ అందే. అన్న తర్వాత సరేనని ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడకపోయిన తర్వాత ఇంటికి వెళ్ళారు. ఓపెన్ చేస్తే ఇల్లు చాలా నీట్గా అద్దంలాగా ఉంది. వచ్చేటప్పుడే నేను నా కోసం ఒక కారు కొన్నాను, నీ కోసం ఒక కారు కొన్నాను, నీకు డ్రైవింగ్ వచ్చు కదా అనేపాటికి గుటకలు మింగుతూ నవీన్ వైపు చూసిందే. ఆ తర్వాత అన్నట్టు ఇంతకీ నువ్వేం చదువుకున్నావో నేను అసలు అడగనే లేదే, కాలేజ్ నువ్వు అని చెప్పి నవీన్ అడిగాడు. అడిగితే శోభ హారతి అనేసరికి ఓ ఇక్కడ అలాంటివేమీ ఉండవు, ఏమీ అనుకోకు అంటే పర్లేదు అని మీరు ఒక పని చెయ్యండి అని అంది. ఏంటి అంటే హారతి పళ్ళెంలో మీరే హారతి వెలిగించి ఎదురుగా పెట్టండి, మనమే ఆ తర్వాత హారతికి దండం పెట్టుకొని లోపలికి వెళ్దాం అని చెప్పింది. భార్య చెప్పినట్టే చేస్తే గృహప్రవేశం చేసి లోపలికి వచ్చింది. సెంటిమెంట్స్ అని నవ్వుకున్నాడు. ఆ తర్వాత లోపలికి వచ్చాక ఇండియా నుంచి తీసుకొచ్చినాయి మొత్తం సర్దుకునే పాటికి నడుములు కోసాలు కదిలిపోయినాయి. భార్యను పని చేయనివ్వకుండా నువ్వు ఫ్రెష్ అయ్యి రమ్మనమని మొత్తం నవీనే మేదేసుకొని సర్దుకొచ్చి బామ్మ లాస్ట్కి ఇచ్చిన బాక్స్ ఓపెన్ చేయబోతే అది నేను చూసుకుంటానులే అంది. సరే నాకు కూడా ఓపిక లేదు, ఫుడ్ ఆర్డర్ చేశాను తిందామని చెప్పి నాన్ వెజ్ ఐటమ్స్ చాలా రకాలు పెట్టాడు. పెడితే తిందామని చెప్పి నోట్లో పెట్టబోయాడు. నోట్లో పెట్టబోతే నేను ఈరోజు చాలా హెవీగా ఉంది, ఫ్లైట్లో తిన్నదే నాకొద్దు అనేసింది. అదేంట్రా నేనెంతో ప్రేమగా తెప్పిస్తే అన్నాడు. అయితే ఈ జ్యూస్ తాగుతానులే అని చెప్పి జ్యూస్ తాగిందే. తాగిన తర్వాత ఆ రాత్రికి చాలా అలసిపోయి అలా పడుకుండిపోయారు. తెల్లారి నవీన్ లేసేపాటికి ఇల్లంతా పొగలు వచ్చేస్తున్నాయి. భయం వేసిందే, ఏమైనా ఫైర్ అంటుకుందా తెలియక శోభ ఏదైనా ముట్టుకుందా, భార్యకి ఏమైనా అయిందా అనే కంగారులో పరిగెత్తుకుంటూ నవీన్ వచ్చేపాటికి శోభ ఇక ఆ తెచ్చిన అట్టపెట్టెల్లో నుంచి దేవుడి పటాల దగ్గర నుంచి మడిచీరల దాకా తీసి మనం బ్రాహ్మిన్స్ కాదు కదా నవీన్కి అర్థం కాలేదు. దాంతో ఇక కాళ్ళకి పసుపులు రాసి లక్షల రూపాయలు పెట్టుకున్న వైట్ కలరు లైట్ కలర్ కార్పెట్ల మీద ఆ పసుపు కాళ్ళతో నడిచేసి సోఫాల నిండా వైట్ కలర్ సోఫాలో పసుపులు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఫర్నిచర్ నిండా ఇక గ్యాస్ పొయ్యిల నిండా ఎంతెంత ప్రసాదాలు పైన ఒక లేయర్ చొప్పున తేల్తా ఉంది. వాటిని అన్నిటినీ డ్రై ఫ్రూట్స్ వేసి అంతంత ప్రసాదాలు డైనింగ్ టేబుల్ మీద అంతా పెట్టి ఎంత పసుపులు రాసుకొని గంధాలు రాసుకొని బొట్లు పెట్టుకొని ఇక అదో మాదిరిగా ఉంది శోభ. ఏంటి ఈ వేషం అన్నాడు నవీను. అని ఇలా ఇక్కడ ఇంతంత ధూపాలేసి ఇంతంత వెలిగించకూడదు కర్పూరాలు అవన్నీ ఏంటిదంతా అని ముందు వెళ్ళి వాటిని ఆరిపోబోతుంటే ఓసోసి లేవండి ముందు అనేపాటికి అది కాదు అంటే ముట్టుకోవద్దు మడిలో ఉన్నాను అసహ్యం నాకు అలా ముట్టుకుంటే అనేసింది. వాట్ అన్నాడు. అంటే ఏంటి వేషం నువ్వు అంటే వేషం ఏంటి, సాంప్రదాయబద్ధమైనటువంటి స్త్రీలు ఇలా కాక ఎలా ఉంటారో, నేను సువాసినిని, నేనేమైనా పూర్వ సువాసిని అనుకుంటున్నావా ఏంటి, వాట్ సువా ఏదో నాకు అర్థం కాలేదే నువ్వు అందే అంటే షో నేనేమైనా విధవనా కాదు కదా, నేను పునిస్త్రీని కదా, వాట్
విధవ పునిస్త్రీ, ఏంటో నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు, ఏంటిదంతా అన్నాడు. నేను ఈరోజు ఈ వారం ఈ వ్రతం చేసుకుంటున్నాను అంటే నువ్వు ఇలా ఇక్కడ అవన్నీ చేయకూడదని నీకు తెలుసు కదా, నువ్వు చదువుకున్నావు కదా, ఏంటిదంతా అన్నాడు. ఇది ఇంకా బాగుంది, ఇంట్లో ధూపం వేసుకోవటం తప్ప, దీపాలు వెలిగించుకోవటం తప్ప, పూజలు చేసుకోవటం తప్ప, వ్రతాలు చేసుకోవటం తప్ప, నోములు నోచుకోవటం తప్ప, గడపకి పసుపు కుంకుమలు పెట్టుకోవడం తప్ప, గుమ్మం ముందు ముగ్గేసుకోవడం తప్ప, ఏమిటి ఈ వింతలన్నీను, మరీ బాగుంది భాగోతం అనేపాటికి ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు అని ఒక్కసారిగా కళ్ళు బయర్లు కమ్మి, నేను పెళ్లి చేసుకుంది దేన్నేనా, లేకపోతే దీనిలా ఉన్న మరో దాన్ని చేసుకుంటే అది మారిందా, కొంపతీసి ట్విన్సా అంకుల్కి, నేను ఒప్పుకోనని చెప్పి వేరే అమ్మాయిని ఇలా నాకు ఇచ్చి చేసి పంపారా, ఇది పంపాక మారిందా లేకపోతే మారాక నేను చేసుకున్నానా, బై బర్త్ ఇలాగే ఉందా, అది కాదు శోభ, ముట్టుకోవద్దు అంటున్నానా, ఏంటిది శుచి శుభ్రత లేకుండాను, వెళ్ళి ముందు మీరు ఆపాద మస్తకం అభ్యంగన స్నానం చేసి రండి, ఆ తర్వాత మిగతా విషయాలు చూసుకోవచ్చు అనేపాటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత టిఫిన్ పెట్టు అన్నాడు. ఈరోజు నేను ఉపవాసం, మీరు కూడా ఉపవాసం చేయాలి, ఏమీ తినకూడదు, ఆ ఆఫీస్కి గట్లా వెళ్ళి మీరు కక్కుర్తి పడ్డారనుకోండి నా వ్రతమంతా కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది సుమి, జాగ్రత్త అని చెప్పిన తర్వాత అనే నువ్వేం చదువుకున్నావు శోభ అని అడిగాడు. చాలాసేపు ఏమీ మాట్లాడలేదు. అడిగేది నిన్నే, ఏం చదువుకున్నావు నువ్వు అని గట్టిగా అడిగాడు. అడిగేసరికి 2వ క్లాసు అని చెప్పింది శోభ. చెప్పేసరికి మరి నాతో నువ్వెప్పుడు 2వ తరగతి చదివానని చెప్పలేదే, మీ అమ్మా నాన్నలకైనా తెలుసా ఈ విషయం, నీ తమ్ముడికైనా తెలుసా ఈ విషయం, మా నాన్నమ్మ గారు మా తాతయ్య గారు ఇలాంటి విషయాలేమీ వాళ్ళిద్దరికీ చెప్పక్కర్లేదని చెప్పారు నాతో, అమ్మా నాన్నలు అనే మాటకి పేరుకే కళంకం తెచ్చే వాళ్ళకి ఏవీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వాళ్ళు కళంకం తీసుకొచ్చారా, ఏం తీసుకొచ్చారు అని అడిగాడు నవీను. ఏం తీసుకురాలా, మా నాన్నమ్మ గారిని తాతయ్య గారిని చూసుకోవలసిన మా నాన్న మా అమ్మని తీసుకొని అసలు ఆ రోజుల్లో ఆ వయసులో ప్రేమాయణాలేమిటి అవ్వా, ఎవరికైనా చెబితే నవ్విపోరు, ఆ ప్రేమాయణాలు నడిపి ఆ తర్వాత ఆవిడ్ని వివాహం చేసుకొని ఆ తర్వాత ఎంచక్కగా వేరు కాపురాలు వెలగబెట్టి మా నాన్నమ్మ తాతయ్య నుండి మా నాన్నని దూరంగా తీసుకెళ్ళి వేరు కాపురాలని ఉద్యోగాలని, ఆడదెక్కడైనా ఉద్యోగాలు చేస్తుందా, మగాడు తిరక్క చెడ్డాడు, ఆడది తిరిగి చెడిందే అనే మాట ఎక్కడో విన్నట్టుగా ఉద్యోగం పురుష లక్షణం అంటారు. హవ్వా, ఎక్కడైనా ఉందా వింత, ఆడది బరితెగిచ్చి ఉద్యోగాలకు వెళ్ళటం, ఊర్లు వెళ్ళటం, ఆ తర్వాత దేశం కాని దేశాలు వెళ్ళిపోవటం, ఒక మడి లేదు, సాంప్రదాయం లేదు, శుచి లేదు, శుభ్రత లేదు, ఏమిటో మొగుడు పెళ్ళాలన్నాక ఆ అశ్లీలమైనటువంటి పాశ్చాత్యుల వస్త్రధారణలు వేసుకొని ఆ డ్రెస్సులు అవి వేసుకోవటమేమిటో, అక్షరాలు కట్ చేయించుకోవటమేమిటో, అసలు మనుషులేమిటో, వీళ్ళ పద్ధతులేమిటో అనేపాటికి ప్లీజ్ నాకు కొంచెం అర్థమయ్యేలా మాట్లాడవా నువ్వు అన్నాడు నవీను. ఏముంది ఇందులో అర్థం కావడానికి, నేనేం తప్పు చేశానని మీరిలా నన్ను నిలదీసి నిందించి అడగటానికే, భార్యని ఇలా ప్రశ్నించే హక్కు ఏ భర్తకే లేదు. కొట్టానంటే గోబ పగిలిపోయి నోట్లో ఉన్న 32 పళ్ళు రాలిపోతాయి. నువ్వు ప్రాంక్ చేస్తున్నావు, అర్థమైంది, ఇంకా ప్రాంక్ని ఆపాలి, నాకు కోపం కూడా ఎక్కువే, పిచ్చి పిచ్చి వెధవేషాలు వేయకు, ఆంటీ అంకుల్ గురించి నువ్వు మాట్లాడింది నిజమైతే నీ తాట ఒలిచేస్తా, అదే గనక నువ్వు సరదాకి అన్నావు అంటే గనక నిన్ను ఒక్కసారికి క్షమించేస్తాను, పేరెంట్స్ గురించి తక్కువ చేసి తప్పుడు మాటలు మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు, నేనేమీ అబద్ధాలు ఆడలేదే, నేను నీతి నియమాల మీద నిలబడే మనిషినే, ఏంటి నీతి ఏంటి నియమాలు, నాకంటూ నా వైఫ్ మీద చాలా హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే, నువ్వంటూ నా లైఫ్లోకి వచ్చేంత వరకు నేను ఏ అమ్మాయిని ప్రేమించింది లేదో, ఏ అమ్మాయి మీదకి నా మనసు వెళ్ళిందే లేదో, అన్నీ నా లైఫ్లో నా వైఫ్తోనే అనుకోవటమా, నేను చేసిన తప్పు నేను చేసిన పొరపాటు అంత నీతి నియమాల గురించే, అంత నియమ నిబద్ధతల గురించే
అంత సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడే పతివ్రత శిరోమణి, మరి అలాంటి నువ్వు తల్లిదండ్రుల్ని అలా తక్కువ చేసి మాట్లాడటం తప్పని నీకు తెలియదా? అసలు నువ్వు మాత్రమే భూప్రపంచం మీద నానమ్మ తాతయ్యలతో పెరుగుతున్నావా ఏంటే? మా అక్క కూడా పెరిగింది, నీలాగే తయారైందా మా అక్క? ఏంటి వెధవేషాలు? నువ్వు ఇలాంటివన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత మానేయాలి. అయినా అంత నీతి నియమాలు ఉన్నదానివి, అంత కరెక్ట్గా ఉన్నదానివి, పెళ్ళికి ముందే నాతో నువ్వు 2వ క్లాస్ చదువుకున్నానని చెప్పాలిగా. నువ్వు ఇలాగే జాడ్యంతో చాదస్తంతో ఉంటానని నాతో చెప్పాలిగా. అవేవి చెప్పకుండా ఎందుకు అబద్ధాలు చెప్పావు? మరి పతివ్రతలు అబద్ధాలు ఆడొచ్చా అని అడిగాడు నవీను. ఆడొచ్చునే, నేనేమి వివాహం అయిన తర్వాత నీతో అబద్ధాలు ఆడలేదే. వివాహానికి ముందు ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చని పెళ్లి కోసం మా నానమ్మ గారు తాతయ్య గారు చెప్పారు. నన్ను పెద్ద విదేశీ సంబంధానికి ఇచ్చి చేయాలని వారి కోరిక. అనుకోకుండా మీరు వచ్చారు, వచ్చిన సంబంధం చేజారిపోనిస్తారా? అవ్వా, ఎన్ని అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమనలేదా ఏమిటి అనేసింది. అనేసరికి నవీన్కి షాక్ కొట్టినట్టు అనిపించే మాట్లాడకుండా కూర్చున్నాడు. తినండి అని ఆ ప్రసాదాల గిన్నెల్లో ఉన్నవే అలా ఆ ప్రసాదాలని పెట్టిందే. ఏంటిదంతా అన్నాడు. ఉదయం చేసిన ప్రసాదాలు, నేను తిన్నే గడ్డే, మంచిది అని చెప్పి కూర్చొని ఇంత పెద్ద గిన్నెకి చేసిన పాయసం, గారెలు, పులిహోర, పూర్ణాలు, దద్దోజనం, భక్ష్యాలు మొత్తం పెట్టుకొని తింటే ఆ తిండేంటే జమాజెట్టి లాంటి 10 మంది మగాళ్ళు కూడా తినలేరు, పోతావు ఫుడ్ పాయిజన్ అయ్యి అని నవీన్ అంటే, నాకేమీ కాదు, మీలాగా నేనేమీ సుకుమారం కాదులే సుమి అని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిందే. అసలు తలంతా మొద్దుబారిపోయి బ్రెయిన్ పని చేయలేదు. లైఫ్లో ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో కోరికలు, ఎన్నో ఇష్టాలు. కాబోయే భార్యతో అలా ఉండాలి, ఇలా ఉండాలి, తను వంట చేసేటప్పుడు వెనక నుంచి వెళ్ళి కౌగిలించుకోవాలి, కౌంటర్ టాప్ మీద తను కూర్చోబెట్టి తను వంట చేయాలి, ఆమెతో సరదాగా ముచ్చట్లు చెప్పాలి, యుఎస్ రోడ్డు మీద ముద్దు పెట్టుకోవాలి, ఎక్కడెక్కడికో హనీమూన్కి తీసుకెళ్ళాలి, పడగదిలో ఇద్దరు చాలా హ్యాపీగా సిగ్గు బిడియం లేకుండా గడపాలి, ఆమెని తీసుకుని సరదాగా బీచ్లకు వెళ్ళాలి, షాపింగులకు వెళ్ళాలి, ఇద్దరు వెంటనే పిల్లల్ని కూడా కనకూడదు, లైఫ్లో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డీప్గా కిస్ పెట్టుకుని వెళ్ళాలి, తన కోసం ఎదురు చూసే తన భార్య కోసం ఎప్పుడెప్పుడు ఇంటికి వద్దామా అని తప్పించిపోవాలి, ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్స్, మెసేజెస్, కలిసి స్నానం చేయటం, ఆమెకి నెయిల్ పాలిష్ వేయటం, హెయిర్ డ్రై చేయటం, తనే ఆమెని రెడీ చేయటం, ఎన్నెన్నో డ్రీమ్స్, ఎన్నెన్నో అనుకున్నాడు లైఫ్లో. చివరికి బ్రతికేంటి, బ్రతుకులో బ్రతికే లేనట్టు అనిపిస్తుంది, ఎవరు గొంతు పట్టుకొని నులివినట్టు అయిపోతుంది. అంటే ఇప్పుడు నేనేం చేయాలి, డివోర్స్ తీసుకోవాలా? చచా, ఇలాంటి చిన్న కారణాలకే అలా చేయటం తప్పు. అమాయకురాలు, నానమ్మ తాతయ్య దగ్గర పెరిగింది, వాళ్ళేదో ఛాందసవాదాలు చేతస్థాలు నేర్పించి పెంచినంత మాత్రాన ఏదో తెలియక తప్పు చేస్తుంది. చదువా, పర్లేదులే, చదువుకున్న వాళ్ళంతా గొప్పోళ్ళు, చదువురాని వాళ్ళంతా తక్కువ వాళ్ళు అనుకోవటం తప్పు. తను నేర్పించుకోగలడు, తనకు ఆ ఓర్పు ఉంది, ఓపిక ఉంది, సహనం ఉంది. ప్రతిదానికి విడాకులే కారణం కాదు. పెళ్ళి అనేది చాలా పవిత్రమైన బంధం అని అమ్మ, నాన్న, ఆంటీ, అంకుల్ చెప్పుకుంటే తను విని ఉన్నాడు. భార్యని తను ప్రేమిస్తున్నాడు. అలాంటి అమ్మాయిని ఇలాంటి కారణాలతో తను వదిలేయలేడు. ఎలాగైనా సరే ఒక ఆడది మగాడికే కాదు, ఒక మగాడు ఆడదానికైనా పడక సుఖంలో ఉన్నప్పుడు చెప్తే తన మాట వినదా? తను వదిలేసి ఉండగలుగుద్దా? తన ప్రేమ ఏంటో చూపించి బయటికి తీసుకెళ్ళి దేశ విదేశాలు తిప్పుకొచ్చి ప్రపంచం అంటే ఇలా ఉంటుంది, నువ్వు ఇలా ఉండకూడదు అనే పార్లర్కి తీసుకెళ్ళి మేకోవర్ చేయించి కూర్చోబెట్టి ఫోన్ నేర్పించి, ల్యాప్టాప్ నేర్పించి, ఇంగ్లీష్ నేర్పించి, బ్రతకడం నేర్పించి, బయట ముందు షాపింగులకి వాటికి వీటికి తిప్పితే ప్రపంచం అనేది ఏమీ తెలియకుండా ఉంటుందా? ఇలా ఉండకూడదని, ఇలా తినకూడదని, ఇలా లక్షల రూపాయల కార్పెట్ల మీద పసుపు కాళ్ళతో నడవకూడదని, ఇల్లంతా ఇలా పసుపు కుంకాలు పులివేయకూడదని, గోడలకి తనెంతో ఇష్టపడి ఎంచుకున్నాడు ప్యాస్టల్ కలర్స్. ఇప్పుడు చూస్తే గోడలన్నీ మసిబారిపోయి గోడల నిండా పసుపులు కుంకాలు, ఒక శుచి లేదు, శుభ్రత లేదు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎలా వాడాలో శోభకు తను నేర్పించాడు. కానీ ఒక్క వస్తువు వాడదు. వాటన్నిటినీ ఒక స్టోర్ రూమ్లో పడేసింది, బేస్మెంట్లో పడేసి బట్టలు తనే ఉతికేసుద్ది, పండకేసి బాధేసుద్ది, బటన్స్ అన్నీ పగిలిపోతున్నాయి.
ఒకవైపున ఇంట్లో ఉన్న సామానంతా శుచి అని పద్దాక కాస్ట్లీ సోఫాల దగ్గర నుంచి టీవీల దాకా నీళ్లతో కడిగేయటం, వాటికి పసుపులు రాసి కుంకుమ బొట్లు పెట్టేయటం, ఒకవైపున అవ్వ బయట నుంచి తెచ్చిన నిలవాహారాలు తింటారా అనే పాలు వెజిటబుల్స్ లాంటివి బయటపడేయటం, ఇక నాటుకున్నవి మాత్రమే తినాలి కూరగాయలని చెప్పటం తనకి నరకంగా అనిపిస్తోంది. ఇదంతా ఒక లెక్క అయితే ఈలోపు బెల్ మోగిందే. ఏంటా అని వెళితే పక్కన వాళ్ళు మీ ఇంట్లో ఉండాల్సినటువంటి చెత్త అంతా మా వైపు గార్డెన్లో పడేసిందని ఇండియన్ లేడీ నువ్వు ముందు బయటికి రమ్మనమని, ఇలాగే అయితే గనక కేసులు పెడతామని, రోడ్ల నిండా ఏవేవో ముగ్గుల్లాంటివి వేసిందని, బ్లాక్ మ్యాజిక్లు ఏమైనా చేస్తున్నారా అని వాళ్ళు బయటికి పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చూస్తే బయటికి వెళ్ళినటువంటి శోభ ఎప్పుడు వెళ్ళిందో ఏమో ఇంతంత పెద్ద ముగ్గులేసే వాటిల్లో పసుపులు కుంకాలు రంగులు వేసుకుంటూ మన గుమ్మం ముందు సరికాదు కదా అందరు గుమ్మాల ముందు పెట్టుకుంటూ వెళ్ళిపోతోంది రోడ్డు బారుకే. ఇంత దాంట్లో చెత్త ఎందుకు పడేసావే పక్కన వాళ్ళ పెరట్లో అంటే, చిచ్చి చెత్త నేను పట్టుకోను కాబట్టి నాకు అక్కడ ఖాళీ ఉందనిపించి విసిరేశాను అనేసరికి వాళ్ళు మేము బట్టలు ఆరేసుకున్నామని ఆ బట్టల మీద డర్టీ వాటర్ పోసిందని ఇక వాళ్ళు తలంతా తినేశారు. నవ్వింది. దాంతో బుర్ర పనిచేయక ముందు నువ్వు లోపలికి రాని బయట అదంతా తనే క్లీన్ చేసి సారీ చెప్పి ఆ తర్వాత గొడవలు అవ్వకూడదని ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఒకప్పుడు తన ఇల్లు చూస్తే తనకి ఇంతకన్నా అందమైన ఇంద్రభవనం ఎక్కడా ఉండదేమో అనిపించేదే. ఇప్పుడు చూస్తే గుమ్మాల నిండా ఏవేవో గుడ్డలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, నిమ్మకాయలు, జనాలందరూ తన ఇంటిని ఏదో బ్లాక్ మ్యాజిక్ ఫెలో కొంప అన్నట్టుగా చూసుకుంటూ వెళుతున్నారు. లోపలికి వస్తే ఇల్లంతా వింతగా ఉన్నటువంటి ఏవేవో పెట్టేదేదో ముగ్గులు పెట్టేదేదో పూజలు చేసుద్ది. ఇది తాంత్రిక పూజలు అని చెప్పుద్ది, వశీకరణం పూజలు అని చెప్పుద్ది, భర్తను వశం చేసుకోవటానికి అని చెప్పుద్ది. నువ్వు నా మీద మనసు లేకుండా అయిపోతావేమో, నేను చదువురాని దాన్నని ఇలాంటివన్నీ మా నానమ్మ చేసుకోమందని చెప్పుద్దే. ఏవేవో కట్టల పుస్తకాలు తీసి చదువుద్దే. ఆ మంత్రాలన్నీ చదివేసి తులసి మొక్క తెస్తావా సస్తావా అని తెప్పించే ఆ తులసి మొక్కల చుట్టూ ఏదేదో పూజలు చేసుకుంటా ఉంటుంది. అసలు బుర్ర పని చేయకుండా పోయిందే. కడుపు నిండా భోజనం చేసి చాలా రోజులు అయిపోయింది అనిపించి నాన్ వెజ్ 4 రకాలు తెచ్చుకుంటే చిచ్చి నేను ముట్టుకోను అంది. నువ్వు వండొద్దు నేను వండుకుంటాను లేవమంటే స్నానం చేసి వచ్చేలోపు వాటన్నిటిని ఎత్తుకెళ్ళి బయట పారేసి వచ్చిందే. ఇంట్లో నీచు వండటానికి వీల్లేదు, నేను తిన్ను మీరు తినకూడదు, పాపం తెలుసా అలా తింటాం అని చెప్తే మరి కూరగాయలు కూడా తినకూడదే పశువా, అయ్యేందుకు తింటున్నావు నువ్వు అంటే, కూరగాయలు మనం చెట్టు నుంచి కోస్తున్నాం వాటికి ప్రాణం ఉండదా, ఎవరిష్టమైంది వాళ్ళు తినాలి. వ్రతాలు నోములు అని చెప్పే ప్రతి ఒక్కళ్ళు కూడాను నాన్ వెజ్ ముట్టుకొని పత్తిత్తుల కబుర్లు బాగానే చెప్తారు, సాంప్రదాయాన్ని శుద్ధపూసిని కబుర్లు చెప్పకు నువ్వు. నీలా కుంభాలు మెయ్యను నేను, నాకు నచ్చింది నాకు ఇష్టమైంది నేను తినాలి. ఏంటి అసలు ఇది, ఒకళ్ళ ఇష్టాలను ఒకళ్ళు రెస్పెక్ట్ చేసుకోవాలి కానీ అలాంటిదే నీకు నచ్చినట్టు నన్ను ఉండమని నువ్వు డిసైడ్ చేస్తావేంటి ఫూల్ అని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి నవేను. ఇక మీద చెయ్యేసి దగ్గరికి తీసుకోపోతే వారంలో 6 రోజుల పాటు నన్ను ముట్టుకోకూడదు అంటదే. నేను ఆ వ్రతం అంటది, ఈ నోము అంటది, ఆ పూజ అంటదే, వెళ్ళి నేను పక్క గదిలో పడుకుంటానంటదే. ఇక మిగతా ఒకరోజు తన దగ్గరకు వచ్చిన ఎందుకనో నవీన్కి జీవితం మీద ఆసక్తి చచ్చిపోయే, ఫీలింగ్స్ కలగటమే మానేసినే. భార్యను ముట్టుకోవాలన్న భయం వేస్తోంది ఒక రకంగా. ఆఫీస్కి వెళ్తే ఒక ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయదు, మెసేజ్ చేస్తే రిప్లై ఉండదు. అసలు అవి వాడటం తెలిస్తేనేగా కూర్చోబెట్టి నేర్పుదామంటే నాకు తలనొప్పి, ఇలాంటివన్నీ నాకు చిరాకు, నాకు చికాకు. వెళ్ళి అవతలకి నువ్వంటేనే నాకు అసహ్యం, నువ్వంటేనే నాకు చిరాకు, నువ్వు నీ అవతారం పంచికట్టుకోవచ్చుగా, పిలక పెట్టుకోవచ్చుగా, ఏంటి నువ్వు ఇది విభూతి రేఖలు దిద్దుకోవచ్చు కదా, నేనుంది అమెరికాలోనా లేకపోతే నేను ఎక్కడున్నానో, నేనేమైనా అగ్రహారంలో అర్చకత్వాలు చేస్తున్నానా, నేను చదివిన చదువు ఏంటి, నేను చేస్తున్న ఉద్యోగం ఏంటి, నేనున్న బిజినెస్ ఫీల్డ్లు ఏంటి, నన్ను ఇది మాట్లాడే మాటలేంటి, అసలు ఏమీ అర్థమయ్యేది కాదు. ఇంత దాంట్లో బయట ప్రపంచం చూపిద్దాం అనుకున్నాడు, భార్యను వదిలేయకూడదు అనుకున్నాడు. నెలవారీ సరుకులైపోయినాయిగా బయటికి వెళ్ళి తెచ్చుకుందాం అంటే, చీచి ఆడది గడప దాటి బయటికి వెళ్ళకూడదు సుమి, పరాయి
పరాయి పురుషుల్ని చూడకూడదని మొహం మీద గుడ్డగట్టేసుకోవటం, బయటికి నేను రానని చెప్పటం, జనాలు వింతగా చూడటం, అంతా దాంట్లో ఇంట్లో చెత్త పడేదో ఆ చెత్త తనే ఎత్తుకెళ్ళి బయట పడేసుకోవాలి. బయటికి ఎంత ఒకరోజు లాక్కెళ్దామని గట్టిగా చేయి పట్టుకున్నా రక్తం వచ్చేలాగా చెయ్యి కొరికేసి అక్కడి నుంచి ఇంట్లోకి పారిపోయింది. కాళ్ళకి ఇంతంత లావున మెట్టెలు, పసుపు పూసుకొని కడియాలు, ఇంతంత పట్టీలు, ఇక మట్టగోచి పెట్టి కట్టినటువంటి చీర, ఆ చీర మీదకి ఇన్నిన్ని మట్టి గాజులు, ఇక చేతుల నిండా పసుపులు, కుంకాలు, ఆ బ్లౌజ్ ఒక వింత, ఆ మెళ్ళో వేసిన ఇన్ని నగలు, ఇక ఆ తలకి పెట్టినటువంటి ఇన్ని తల్లో పువ్వులు, నొసట్లో కుంకాలు. అసలు ఆ మనిషిని చూస్తేనే ఏదో జాతరలో కనుక అమ్మవారి ముందు డాన్స్లు వేసి పూనకాలు వచ్చే ఆడవాళ్ళు గుర్తొచ్చేసి నవీన్కి జీవితం నిస్సారంగా తయారైపోయినట్టు అయిపోవటం మొదలుపెట్టింది. చివరికి ఎలాగైనా సరే తెచ్చుకోవాలనే దాంతో సంసార సామర్థ్యతను పెంచే ట్యాబ్లెట్లు వేసుకుని మరీ ఫీలింగ్స్ తెచ్చుకుని ముట్టుకొని, నువ్వు ఇలా ఉండకూడదు శోభ, లైఫ్ మీద నాకు చాలా హోప్స్ ఉన్నాయి, నాకు నీతో హ్యాపీ లైఫ్ గడపాలని ఉందే, భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ ఇష్టాలను ఒకళ్ళు రెస్పెక్ట్ చేసుకోవాలి, కరెక్టే. పూజ అనేది వారానికి ఒకరోజు, నెలకు ఒకరోజు నువ్వు చేసుకో, తప్పు లేదు. పండగలకి చేసుకో, తప్పు లేదు, నేను కాదన్నో. నీకు శారీస్ కట్టుకోవటం ఇష్టమైతే కట్టుకో, అలాగే కానీ ఈ రకమైనటువంటి విధి విధానాలు ఏంటి? అసలు మన ఫ్యామిలీస్లో లేడీసు మా మమ్మీ మీ మమ్మీ ఇలానే ఉంటున్నారా? చుట్టుపక్కల ఎంతమంది ఇండియా నుంచి వచ్చిన అమ్మాయిలు ఇక్కడ లేరో వాళ్ళు ఇలానే ఉంటున్నారా? ఎందుకు నాన్ వెజ్ తిన్నంటావు, వెజ్జే తింటానంటావు, ఆ వెజ్లో కూడా నువ్వు వండే వంటలు నాకు వాంతికి వస్తున్నాయి, నేను తినలేకపోతున్నాను ఆ వంటలు, వాటిల్లో ఏదేదో కలుపుతావు, నా కడుపులో తిప్పుతున్నాయి. ఏంటి నాకే నరకం, ఏంటి నాకే హింస చెప్పు. నువ్వు అర్థం చేసుకోకపోతే నన్ను ఎవరు అర్థం చేసుకుంటారో? నీకు ఏదైనా సరే అతిగా చేయటం అలవాటు చేసేసారో? నువ్వు పెళ్ళికి ముందే నాతో చెప్పుండాల్సింది నువ్వు ఇలాగా అనే. చెప్పుంటే కనుక ఎవరికి నచ్చిన లైఫ్ ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళం బ్రతికుండేవాళ్ళం. పెళ్ళి అనే దాంతో మనిద్దరం ఏకమయ్యి ఇప్పుడు ఇలా ఉండటం కరెక్ట్ కాదు. పెద్ద వయసు వాళ్ళు అయ్యుండి మీ నానమ్మ తాతయ్య అన్ని లక్షల్లో అబద్ధాలు చెప్పి నాతో నిన్ను ఫోన్లో మాట్లాడనివ్వకుండా చేసి ఎంత చీప్ ట్రిక్స్ ప్లే చేసి చివరికి ఎంత దిగజారిపోయిన మనుషుల్లా నా దృష్టిలో నిలబడ్డారో తెలుసా? పెద్దవాళ్ళని వాళ్ళని నేనేమీ అనలేకపోతున్నానో. నువ్వు ఇక్కడికి వచ్చిన తరువాత మీ అమ్మా నాన్నలంటే నాకు చాలా గౌరవం, చాలా అభిమానం, చాలా విలువ. వాళ్ళ కూతురు అంటే నువ్వు అభిలా ఉంటావనుకున్నాను. అలాంటిది ఏంటిదంతా? నువ్వు అసలు ఎందుకు చదువుకోలేదో? చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే ఉపాధ్యాయురాలు నా మీద చేయి చేసుకొని నన్ను గాయపరిచింది. అందువలనే ఆడపిల్లకి చదువు అవసరం లేదని నాయనమ్మ గారు చెప్పారని నేను పాఠశాలకి వెళ్ళలేదు. అసలు ఆ మాట్లాడటం ఏంటే, ఆ లాంగ్వేజ్ ఏంటి? సరే చదువు రాదు, సంస్కారానికి ఏమొచ్చింది? కనీసం మనుషులకు మనుషులు అబద్ధాలు చెప్పకూడదని తెలియదు, అమ్మా నాన్నని తక్కువ చేసి మాట్లాడకూడదని తెలియదు. ఫోన్ నేర్చుకోమన్నా వద్దన్నావు, ల్యాప్టాప్ నేర్చుకోమన్నా వద్దన్నావు, బయటికి వెళ్దాం రమ్మన్నా వద్దన్నావు, ఇద్దరం ఫిజికల్గా క్లోజ్ అవుదామన్నా వారంలో 6 రోజులు వద్దంటావు, ఒక్కో రోజు 7 రోజులు వద్దంటావు. నాకు నచ్చింది నేను వండుకుంటాను, నువ్వు వండొద్దన్నా బయట పడేసి వస్తావు. నువ్వు వండింది నేను తినలేక నరకం అనుభవిస్తున్నానంటే అదే తిని తీరాలంటావు. ఇల్లంతా ఎన్ని లక్షలు పోసుకున్న ఫర్నిచర్ నాశనం చేసేసావు. ఇల్లంతా ఎలా ఉందో తెలుసా? పిశాచాలు తిరుగుతున్నట్టుంది, మనుషులు ఉంటున్నట్టు లేదో. నా వాడికి నా బాడీని నేను రిస్ట్రిక్ట్ చేసే మగాడిని కాదో. నీకు కావాలంటే హోమ్లీగా ఉంటావు, చక్కగా వర్క్ శారీస్ కట్టుకో, నీకు నచ్చిన శారీస్ కట్టుకో, హెయిర్ లీవ్ చేసుకో, ఫ్లక్కర్ పెట్టుకో, మేకప్ వేసుకో, అందంగా ఉండు. మన ఇద్దరం కలిసి క్లోజ్గా ఉందాం, బయటికి వెళ్ళొద్దాం, ప్రపంచాన్ని చూడు. నీకు తెలియని నేను ఓర్పుగా నేర్పిస్తాను. మనం 5 to 7 years వరకు కిడ్స్ని కనొద్దని నేను అనుకుంటున్నాను. నువ్వు అవి ఇవి వాడుతున్నావు, నాకు చాలా అసహ్యం వేస్తుంది. నువ్వు అవి ఇవి వాడి నా దగ్గరకు వస్తుంటే. పిల్లలు పుట్టడం అనేది మానవ జన్మెత్తిన తర్వాత సహజంగా వాళ్ళే పుట్టాలి, వాళ్ళని నిరోధించటం ఏంటి? నువ్వు కావాలనే కదో అవేవో వాడుతున్నావు. ఎంత అసభ్యతగా ఉంటుందో తెలుసా? మరి నువ్వు నన్ను మనిద్దరం ఇంటిమేట్ అయ్యేటప్పుడు లైట్ తీసేయమంటావు, నేను నిన్ను బట్టలు లేకుండా చూడకూడదని చెప్తావు. అసలు నేనెలా పడకలో ఉండాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావు. 2 నిమిషాలకు
మించి క్లోజ్గా ఉండకూడదని చెప్తావు. ఆ ఉండే టైం కూడా నువ్వు కళ్ళు మూసుకుంటావు, మాట్లాడవు, నేను మాట్లాడకూడదంటావు. భార్యాభర్తలు శృంగారంలో మాట్లాడుకోవటం పాపం అంటావు. మరి అలాంటప్పుడు మనం కలవటం ఎందుకే? ఏమో మరి మా నాన్నమ్మ గారు తాతయ్య గారు నోరు ముయ్యకపోతే పళ్ళు రాలిన దాకా కొడతాను. పెళ్ళైన 20 సంవత్సరాలకి మీ నాన్నగారు మీ నాన్నమ్మకు పుడితే అప్పటిదాకా మీ నాన్నమ్మ మీ తాతయ్య మీద చెయ్యి వేయించుకోకుండానే మీ నాన్న గాల్లో నుంచి ఊడిపడ్డా ఏంటే? ఎలా పుట్టారు మరి? ఇప్పటికీ మీ నాన్నమ్మ తల్లో మీ తాత పూలు పెడతాడు. మీ నాన్నమ్మకి మీ తాతయ్య మన మెహందీ రోజును కూడా గోరింటాకు అమ్మాయి పెడుతుంటే వద్దని పెట్టుకుంటూ కూర్చున్నాడు. ఇద్దరు ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు చిలకలు తినిపించుకుంటారు, ఒకళ్ళ ఎంగిలి ఒకళ్ళు ఒకే దాంట్లో తింటారు. మరి మీ తాతయ్య మీ నాన్నమ్మని దొంగతనంగా నేను ముద్దు పెట్టడం కూడా చూశాను. మీ నాన్నమ్మ నడుంగిల్లుతాడు, మీ నాన్నమ్మని బొడ్డు కిందకి చీర కట్టమని కిందకి లాగాడు, మీ నాన్నమ్మ నడుంకు వడ్డాణం పెట్టి ముద్దు పెట్టుకుంటాడు. మరి ఆ వయసులో ముసలోడు చేయొచ్చు, నేను చేయకూడదా ఏమిటే? ఏమో అవన్నీ నాకు తెలియదు. నా వరకు మాత్రం నేను ఇలాగే ఉంటాను, ఉండాలి కూడా. అది నాకు ఇష్టం. ఏమిటట ఇప్పుడు వెధవ చోద్యపు సోది అని చెప్పి లేచి వెళ్ళిపోయి 3 గంటల సేపు స్నానాలు చేసి వచ్చి లైట్లు వేసి ఫ్రెష్ అయ్యి తెల్లాడిపోయింది. వెళ్ళి తను మాత్రం మళ్ళీ పొద్దున్నే పనులు మొదలు పెట్టుకుంటే నిద్ర కూడా ఉండటం మానేసింది. దాంతో నవీనే వెళ్ళి వేరే గదిలో ఉండటం మొదలుపెట్టాడు. ఇంతటితో చాదస్తపు పెళ్ళాం చదువుకున్న మొగుడు కథ మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.